నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాహుల్ తెలంగాణ పర్యటనలో విపక్షాలపై ధ్వజమెత్తుతూ ఎన్నికల ప్రచారాన్ని హీటెక్కిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలైనటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అధికార పార్టీ అవినీతిని ఎండగట్టడమే ధ్యేయంగా కాంగ్రెస్ ఆరోపణాస్త్రాలు సంధిస్తోంది. బీఆర్ఎస్ నేతల అవినీతి కారణంగా ప్రాజెక్టులు కుంగిపోతున్నాయని, వేల కోట్ల ప్రజాధనం వృధా అయిపోయిందని ప్రధాన ఆరోపణ చేస్తోంది. అంతేకాకుండా బీఆర్ఎస్ అవినీతికి బీజేపీ వంతపాడుతోందనేటువంటి విమర్శలు కూడా చేస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ నేతల కారణంగానే ప్రాజెక్టుల్లో అవినీతి పెరిగిపోయిందని, నాసిరకంగా ప్రాజెక్టులు నిర్మించి అందిన కాడికి దండుకున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడుతున్నారు. అందుకే 3 నాళ్లకే ప్రాజెక్టుల్లో డొల్లతనం బట్టబయలైందని కాంగ్రెస్ అగ్రనేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించినటువంటి నాగార్జున సాగర్ సహా పలు ప్రాజెక్టులు ఇప్పటికి కూడా చెక్కు చెదరలేదని ఉదహరిస్తూ ప్రచారానికి పదును పెడుతున్నారు. సో అసలు కాళేశ్వరానికి ఏం జరుగుతోంది, ఎందుకు కాళేశ్వరంలో ఉన్నటువంటి మొన్న చూస్తే అన్నారం అలాగే మేడిగడ్డ ఈ పిల్లర్లు కుంగుబాటు కావచ్చు, లీకేజ్లు కావచ్చు, ఈ వ్యవహారము అటు ప్రతిపక్షాలకు అస్త్రంగా ఎందుకు మారిపోతున్నాయి? ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారింది, కాళేశ్వరము మెయిన్ ఎజెండాగా మారింది. దీనిపైన ఇవాళ స్పెషల్ డిస్కషన్, ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు అద్దంకి దయాకర్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అలాగే దశరథ్ నాయక్ గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి. నమస్తే. రైట్, ముందుగా అద్దంకి దయాకర్ గారు, మీరు ఎలాగూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. ముందు నుంచి కూడా కాళేశ్వరం అంటే రాహుల్ గాంధీ కానీ ఇటు రేవంత్ రెడ్డి కానీ చెప్తూనే ఉన్నారు, కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదు, కాళేశ్వరం కరప్షన్ రావ్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అసలు ఏంటి ఈ కాళేశ్వరానికి ఎందుకు ఈ తిప్పలు వచ్చాయి? కాళేశ్వరము బేటలు వారటం కానీ, కాళేశ్వరం పిల్లర్లు కుంగడం కానివ్వండి, లేకపోతే ఈ లీకేజ్ల వ్యవహారం కానివ్వండి, ఏం జరిగిందంటారు? వాళ్ళేమో దీంట్లో ఏదో ఒక కుట్ర దాగుంది అనేది బీఆర్ఎస్ వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. గుడ్ ఈవినింగ్ రోజా గారు, మిగతా మిత్రులకు కూడా. అయితే ఏంటంటే కాళేశ్వరం ఇప్పుడు వారికి మన రేవంత్ రెడ్డి గారు కానీ మా నాయకులు మాట్లాడినట్టుగానే కాకుండా కాళేశ్వరం తెలంగాణ పాలిట శనేశ్వరం అయింది. అది సమస్య ఇప్పుడు. ఎందుకంటే అది 25,000 కోట్ల 150 కోట్ల మెయింటెనెన్స్, 11,000 కోట్ల పైచిలకు పవర్కి అవుతుంది, ఒక 11-12 కోట్ల పైచిలకి అలా వాటికి సంబంధించి ఏమంటాము మెయింటెనెన్స్కి అవుతుంది. అన్ని ఏమంటారు వాటిని ఫీడర్ లెవెల్స్ ఉన్నాయి, అంటే పొజిషన్స్ సంబంధించి. అంటే ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక భారం అవుతుందని చెప్పేసి నిపుణులే చెప్తున్నారు. దాని కాస్ట్ 1,49,000 crores అని చెప్పి 4 సంవత్సరాలకే బీటలు వారింది. అది ఎందుకు వారింది అని అంటే ఎన్ఐఏ వచ్చి ఏదో కుట్ర జరిగిందని చెప్తుండ్రని. ఇప్పుడు ఇంకో బ్యారేజ్కి మరి అండర్ గ్రౌండ్ వాటర్ మళ్ళీ బొంగబడదు, అది కూడా కాంగ్రెస్ చేసిందా? మరి ఇట్లనే కూడా ఏమన్నా ఆరోపణలు చేస్తారా ఏందని నాకు ఒక అనిపిస్తుంది. కానీ ఎంత పెద్ద ఎత్తున నిధులు వాటికి ఖర్చు చేసిండ్రు. ఇలా రంగారెడ్డి కావచ్చు, లేకపోతే కాళేశ్వరం కావచ్చు, వాటి విషయంలో అక్రమాలే ఎక్కువైంది ఆ ప్రాజెక్టుల కంటే కూడా. ఇలా అందుకనే కాంగ్రెస్ పార్టీ ఇలా రాహుల్ గాంధీ గారు నేరుగా ప్రచారానికి ఎంత సమయం ఇచ్చిందో, మీరు కట్టిన ప్రాజెక్టు చూడండి అని చెప్పి ఇట్లా చేయి చూపించేది మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ఇది అదే నాగార్జున సాగర్ జవహర్లాల్ నెహ్రూ గారు ఫౌండేషన్ వేసిన కాలం నాటిది 55. ఆ టైంలో వేస్తే 60 పూర్తయింది, ఇప్పటికీ 50 years దాటిపోయింది. ఇంతవరకు నాగార్జున సాగర్ చెక్కు చెదరలేదు, శ్రీశైలం చెక్కు చెదరలేదు. నిజాం సాగర్ అంటే నిజాం కట్టించింది. మీరు ఏ ప్రాజెక్టు తీసుకోండి, శ్రీరామ్ సాగర్ తీసుకోండి, ఇక దేశంలో కట్టిన బాక్రాలంగా పెద్ద పెద్ద ప్రాజెక్టు, బహుళార్థక సాధక ప్రాజెక్టు చూడండి. మనమని మేడిగడ్డ 4 సంవత్సరాలకే బీటలు వారే. దీన్ని ఏమనాలి? మళ్ళీ 1,49,000 కోట్లు చూడండి ఒకసారి. ఇన్ఫ్లేషన్ తో చూసి రోజు కట్టడాలకైనా నిర్మాణాలకైనా ఖర్చు ఎంత, ఈ రోజు ఫాస్ట్ ఫార్వర్డ్ లో అక్రమాలకు ఎస్కలేషన్ చేసి అలా కట్టింది తప్పితే వాళ్ళు ఏం సాధించారు దీంతో? అది మళ్ళీ 3 జిల్లాల ప్రజలకు, పెద్దపల్లి కానీ అంటే మంచిర్యాల, పెద్దపల్లి, ఇటు వరంగల్ కు ఒక ముప్పు, ఏమంటారు ఇంతకుముందు వరద ప్రదాయిని అంటుంటే మనం, అది ముప్పు ప్రదాయిని అయింది. ఇప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో ఆ నీళ్ళని ఖాళీ చేసింది. 10th లెవెల్ కు లోకు ఇప్పుడు చేసిన పరిస్థితి అంటే ఏంటి? ఈ సందర్భంలో ఏమైతుంది ఎట్లయితుంది అనే విషయం పక్కన పెట్టి ఎందుకు ఇట్లా జరుగుతున్నది
మీరు నాసిరకం కట్టడాల వల్ల వచ్చిన సమస్యనే కదా ఇది. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చెప్పింది ఈ రోజు వాస్తవం అవుతున్నది. ఎప్పుడు కూడా తప్పుడు ప్రచారాలు కాంగ్రెస్ పార్టీ చేయదు. ఆడ జరుగుతున్న అంశాలే తెర మీదకి తెస్తుంది. ఇలా ప్రజలు స్పష్టంగా అర్థమవుతుంది. మాకు కాళేశ్వరం అనేది ప్రెస్టీజియస్ వరల్డ్ క్లాస్, ఈఫిల్ టవర్లు 3 కట్టొచ్చు, అది ఈజిప్ట్ వాటికి ఇట్లా కట్టొచ్చు, ఇంకో దాని అట్లా కట్టొచ్చు అని చెప్పేసి ఆయన పెద్ద లెక్కలు ఇచ్చిండు ఆ ఇనుముతో ఇంత దూరం కట్టొచ్చు అని. కానీ ఇప్పుడు నీళ్లు బొంగబడొచ్చు, ప్రజలకు ఇబ్బందులు రావచ్చు, జిల్లా ప్రజల్ని లోతట్టు ప్రాంతాలకు ఇంతకు ముందు మనం ఉభయ గోదావరి జిల్లాల్లో అనుకుంటున్నాం లోతట్టు ప్రాంతాలను కూడా తీసుకుపోయి ఎక్కడైనా సెక్యూర్ చేయమని చెప్పి ఇప్పుడు ఆ క్రింది మేడిగడ్డ ప్రాంతంలోని ప్రజలకు అనుకుంటా ఉండే పరిస్థితి వచ్చింది. కాబట్టే ఇవాళ ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు టీఆర్ఎస్ అనడానికి ఇలాంటి ఉదాహరణలు ఉన్నాయి. ఇన్ని లక్షల కోట్లు పెట్టిన ప్రాజెక్టు ఒకవైపు నష్టపోతుంటే అటు జీవితాలకు ఉద్యోగాలు ఇవ్వడానికి మాత్రం మొత్తం బడ్జెట్ మొత్తం ఖర్చు చేయకుండా ఆయన ఎట్లా డైవర్ట్ చేసిండో మనం చూసినాం. కాబట్టి డెఫినెట్ గా దీని మీద ప్రజలు గమనించాలి. ఇది కూడా కాళేశ్వరం అనేది రాహుల్ గాంధీ గారు అక్కడికి పోవడం వల్ల ఇంకా సెన్సిటైజ్ అయింది నేషనల్ వైడ్ గా. లిఫ్టింగ్ ద రేట్ అని చెప్పేసి ఒక పెద్ద ప్రోగ్రామ్ బీబీసీలో వచ్చింది. ఇలా లిఫ్టింగ్ ద ఫండ్స్ అంటే మా మీద కయ్యిన లేచింది. అలా లిఫ్టింగ్ ద ఫండ్స్ కాకపోతే 35,000 కోట్లది 50,000 కోట్లతో అయ్యేది 1,49,000 కోట్లు వేసి 1,00,000 కోట్లు దోచుకుంటుంటే ఆయనకు లెక్కలు తెలియదు. రాహుల్ గాంధీకి 80,000 కోట్ల ప్రాజెక్టు 1,00,000 కోట్లు ఎట్లా దోచిందని చెప్తారు. రాసిచ్చేటోళ్ళు స్క్రిప్ట్ కరెక్ట్ గా రాయలేదు అని అంటారు. కానీ కాగ్ రిపోర్ట్ ప్రకారం చూస్తే 1,49,000 కోట్ల ప్రాజెక్ట్ అది. కాబట్టి ఇలా కాంగ్రెస్ చెబుతున్నది వాస్తవాన్ని అంటే 1,00,000 కోట్ల అవినీతి జరిగింది ఈ ప్రాజెక్ట్ లో అని అంటున్నారు. మొత్తం ఏం చూస్తే కూడా అంత లేదు. కానీ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదవడం కాదు, రాహుల్ గాంధీ లీడర్ కాదు, ఆయన రీడర్ అని చెప్తున్నారు. 1,49,000 crores ఖర్చు నికరంగా చెప్పింది కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ కాదు, బీజేపీ పార్టీ కాదు, ప్రభుత్వాలు కాదు. ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అని ఉంటుంది. ఈ దేశంలో జరిగే ఆర్థికాంశాలన్నింటినీ కూడా స్క్రూటినీ చేసి ఆడిట్ చేసి హక్కు కలిగి ఉన్న ఏకైక సంస్థ అది రాజ్యాంగబద్ధ సంస్థ. ఎవరి చేతుల్లోనే ఉండేది కూడా కాదు. ఇంకా బీజేపీ దాని మీద చేతులు కూడా పెట్టలేదు. ఈడీ మీద, సిబిఐ మీద, ఇట్లా వాటి మీద పెట్టింది. కానీ అలాంటి సంస్థనే ఇచ్చిన రిపోర్ట్ను నేను మీకు చెప్తున్నాను. 1,49,000 కోట్లు. ఆ రోజు ప్రతిపాదిత ప్రాజెక్టు 35,000 కోట్లు. ఏది ప్రాణహిత చేవెళ్ళ అంబేద్కర్ సుజల స్రవంతి దాని పేరు, ప్రాణహిత చేవెళ్ళ దాని పేరు. ఇలా అది కాళేశ్వరం అయింది. ఎల్లంపల్లి మేం కట్టింది. చాలా యూనిట్లు అక్కడ మేం చేసిన పనులే. వాటిని వ్యాస్ట్గా చేసి 50 టీఎంసీలు మలన సాగర్ని చేసి, ఇంకో దాన్ని 10 టీఎంసీలు చేసి, 12 టీఎంసీలు చేసి అదైనా కాస్ట్ను పెంచిండు తప్పితే ఇలా కాస్ట్ పెంచింది కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి తప్పితే ప్రజలకు నీళ్ళు ఇవ్వడానికి కాదని తెలుస్తున్నది కదా. పోయిన సంవత్సరము ఒక్క చుక్క రాలేదు. కన్నేపల్లి పంపు హౌస్ పలిగిపోవడం వల్ల ప్రతి సంవత్సరం ఒక ప్రమాదం అవుతున్నది. ఎందుకు ఇంత వీకెస్ట్ కన్స్ట్రక్షన్ జరిగింది? ఎందుకు ఇంత ఆతృత? దేనికోసం? ఒక భావితరాలకు బౌలార్థక సాధక ప్రాజెక్టుగా ఉంటదంటే అసలు కాళేశ్వరమే తెలంగాణ రూపురేఖలు మార్చుదన్న ప్రాజెక్టు మనం ఎందుకు కన్స్ట్రక్టివ్ గా కట్టుకోలేకపోయినామంటే ఆ ఫండ్సే. వాటిని తొందరగా దోయాలి, దోచేసి దాన్ని దోచుకోవాలి. దోచుకున్న తర్వాత మళ్ళీ ఎలక్షన్లకు పెట్టాలి. ఎలక్షన్లకు పెట్టి కాంగ్రెస్ రాకుండా చేయాలి, ప్రతిపక్షాల నోర్లు ముయ్యాలి అనే ఒక ఎత్తుగడ తప్పితే దీంట్లో ఒక విధానపరమైన స్టాంటిటీ లేకపోవడం అనేది ఇలా కేసీఆర్ గారికి ఒక రకంగా శని అయిపోయిన పరిస్థితి. ఆ మనోడు నరసింహన్ గారు అన్నారు, కాళేశ్వరరావు అంట నేను చంద్రశేఖర్ రావు అని అన్నాడు. ఇలా నిజంగా కూడా ఆడ జరిగిన కరప్షన్ చూస్తే వారే ఇంజనీరు, వారే రీడిజైనర్, వారే అన్ని అనుమతులు తెచ్చిన ఒక సాధకుడిగా అంత ప్రచారం చేసి ఇప్పుడు ఫెయిలింగ్ వచ్చేసరికి టీఆర్ఎస్ మిత్రులు ఎవరు మాట్లాడతలేదు. ఎందుకు కారణం అంటే ప్రజలు ఏమైనా నష్టపోనియా? ఎందుకు నీళ్లు తీసిన ప్రాజెక్టుకి అంత ప్రాబ్లం లేకపోతే? ఇంకా ఒక టెక్నికల్ కమిటీ రిపోర్ట్ ఏంటంటే ఇంటర్నల్గా అక్కడ ఓపెన్ కాస్ట్లు ఉన్నాయి, అడుగున కోల్ మైన్స్ ఉన్నాయి అనేది ఒక 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 ఆలోచన ఉంది. నిజంగా అదే కనుక జరిగితే మరి ఎందుకు మీరు దాన్ని తీసుకోలేదు? 17 పర్మిషన్స్ బీజేపీ ఇచ్చింది ఆ రోజు. మరి అలాంటప్పుడు ఎక్కడైతే ఆ బొగ్గు గనులు ఆ ప్రాంతంలోని రామగుండము, తర్వాత మనకు భూపాలపల్లి వరకు కూడా అటు మంచిర్యాల నుంచి మందమర్రి, బెల్లంపల్లి ఇదంతా కూడా కోల్ బెల్ట్ ఏరియా. ఆ ఏరియాలో ప్రాజెక్టు కట్టేటప్పుడు అడుగున ఏమున్నదని చూడకుండా నిపుణుల యొక్క సలహాలు తీసుకోకుండా కట్టిరా ఎట్లా కుంగిపోతుంది? రజత్ కుమార్ ఏమంటాడు, ఇసుక మేటలు వచ్చి అది ఇబ్బంది అయిందని.
అయితే ఈ కాళేశ్వరం వల్ల 1,00,000 ఎకరాలకు సాగునీరు అందింది, ఇది వాస్తవం కాదా అని అంటున్నారు. ఇది చదువుకొని రావాలి అని చెప్తున్నారు. 1,00,000 ఎకరాలు 1,50,000 కోట్ల, 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి 1,50,000 కోట్ల, ప్రతి సంవత్సరం 25,000 కోట్ల ఖర్చా. అది ప్రతిపాదిత ప్రాజెక్ట్ 16 లక్షల ఎకరాలు. అది అంటే ఇప్పుడు మీరు కట్టిందంతా 1,00,000 ఎకరాలకే వస్తుందా? 16 లక్షల ఎకరాలు కాదా? అంటే 160 టీఎంసీలు కనుక ఎత్తిపోస్తే 16 లక్షల ఎకరాలు వస్తుంది. కానీ ఇలా 16 లక్షల ఎకరాలు కూడా కాకుండా 1,00,000 ఎకరాలు పారి 1,00,000 కోట్లు పెడితే ఇలా ఎందుకు ఉద్యోగాలు రావట్లేవు? 10,000 కోట్లతో మీకు 1,00,000 ఉద్యోగాలు వస్తాయి. 1,00,000 ఉద్యోగాలు నింపొచ్చు. బడ్జెటరీ పోస్టులు అవి, అది మ్యాండేటరీ. బడ్జెటరీ పోస్టులను తీసేయడానికి లేదు, ఆ ఉద్యోగాలు నింపరు. ఇగో ఇట్లాంటి వాటికే వృధా చేసి ఉద్యోగాలు ఇస్తే కేసీఆర్కి ఏమొస్తాయి? ప్రాజెక్టులు కడితే కాంట్రాక్టర్ల పైసలు వస్తాయి. కాబట్టి ఇది జరిగింది. కాబట్టి మొదటి నుంచి మొత్తుకుంటుంటే అరే వాళ్ళు ప్రాజెక్టులు కడితే అడ్డుకుంటారు, ఏమైనా 4 సంవత్సరాలు కట్టినా మేము ఇట్లా అని కట్టి ఇట్లాంటి ప్రాజెక్టు పిట్టగోడలు, నేను అప్పుడే చెప్పిన 3 పిట్టగోడలు కట్టడానికి ఇంత తిప్పలా కాక అంటే కర్రమన్నారు వాళ్ళు. పిట్టలు కట్టుకున్నట్టు ఇప్పుడు మీరు చూడండి, ఒక బ్యారేజ్ పేరు సుందిల్లా సంథింగ్, మీకు ఆ రింగులు తిరుగుకుంటా మొత్తం ఒక పడవ తిరుగుతుంది, సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. మీరు చూడండి ఎట్లా బొంగబడి. కాబట్టి ఎలా కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రాజెక్టులు 100 ప్రాజెక్టులు ఉన్నాయమ్మా. 100 ప్రాజెక్టులలో వీళ్ళు చెబుతున్నది ఒకటే ప్రాజెక్టు కాళేశ్వరం. కానీ 100 ప్రాజెక్టులలో 90 ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ కట్టింది. చిన్న మధ్య తరహా భారీ బహుళార్థక సాధక ప్రాజెక్టులు కట్టింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. కాంగ్రెస్ పార్టీ ఇంకెవరికి ఆ చరిత్ర లేదు. చంద్రబాబు గారు కొన్ని మొదలు పెట్టిండ్రు, అవి కంప్లీట్ కాలే, కొన్ని చిన్న అయిని ఉండొచ్చు కాక. కానీ నీళ్ళంటే కాంగ్రెసే. కానీ నీళ్ళేశ్వరరావు అని పేరు చెప్పుకున్నాక ఇప్పుడు కన్నీళ్లు తెచ్చి పరిస్థితిలో ఇవాళ తెలంగాణకు రావడం అనేదే. కాళేశ్వరం తెలంగాణ పాలిట శనేశ్వరం చేసింది కేసీఆర్ అని నేను అంటున్నా. రైట్, ఓకే దయాకర్ గారు మీరు ఒక నిమిషం లైన్ లో ఉండండి. దశరథ్ గారితో మాట్లాడదాం. దశరథ్ గారు ఏమంటారు అంటే కాళేశ్వరం అనేది కంప్లీట్ గా బీఆర్ఎస్ కి ఏటీఎం కార్డుగా మారింది, అక్కడ పూర్తిగా అవినీతి జరిగింది తప్ప దానివల్ల ఎవరికి కూడా ప్రయోజనం అయ్యేటువంటి విషయం కాదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ కాంగ్రెస్ హయాంలో కట్టినటువంటి ప్రాజెక్టులని కూడా వాళ్ళు ఎగ్జాంపుల్ గా చూపిస్తూ ఉన్నారు. నాగార్జున సాగర్ కావచ్చు, జూరాల కావచ్చు, శ్రీరామ్ సాగర్ కావచ్చు, అవి ఎన్ని సంవత్సరాల క్రితం, ఎన్ని దశాబ్దాల క్రితం కట్టినవి, అవి ఇప్పటికీ కూడా ఏ స్టాండర్డ్స్ లో ఉన్నాయి. రీసెంట్ గా కట్టినటువంటి ఈ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి, ఎందుకు ఇలాంటి పరిస్థితి తలెత్తింది అని క్వశ్చన్ చేస్తున్నారు. మీ సమాధానం ఏంటి? దశరథ్ గారు మీ ఆడియో మ్యూట్ లో ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చి పట్టుమని 10 సంవత్సరాలు కూడా కాలేదండి. ఈ ప్రాజెక్టు భారతదేశంలోనే అతి పెద్ద ప్రాజెక్ట్ అండి. ఇలాంటి ప్రాజెక్టులను ఈ రోజు ఎన్నికల్లో దృష్టి పెట్టుకొని ఈ రోజు ఓన్లీ విమర్శిస్తుండే తప్ప ఎక్కడ కూడా అవినీతి జరగలేదు, ప్రాజెక్టు ఎక్కడ కూడా డ్యామేజ్ కాలేదండి. అది అన్ని ఉట్టి మాటలండి. అవి అంటే సోషల్ మీడియా మనం కనిపిస్తున్నాయన్నీ కూడా ఒట్టి మాటలు అను, అవన్నీ కూడా కల్పితమేనా? ఇప్పుడు అద్దకి దయాకర్ గారు ఏమన్నారు, ఇప్పటిదాకా దోచుకోవాలి, ఎన్నికల్లో పోటీ చేయాలి, ప్రజాధనాన్ని దోచుకోవాలి, ఎన్నికల్లో వాడుకోవాలని చెప్పడం జరిగింది. మరి దాదాపుగా 45 నుంచి 50 సంవత్సరాలు పరిపాలించారండి కాంగ్రెస్ ప్రభుత్వం. ఎంతగానో దోచుకున్నారు ప్రజాధనాన్ని. ఇప్పుడు భారతదేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అండి. కొన్ని చిన్న పొరపాట్లు జరగవచ్చు అక్కడ. భారతదేశంలో అతిపెద్ద ప్రాజెక్టు, ప్రపంచ దేశంలోనే 2వ ప్రాజెక్ట్ అండి అది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రపంచ దేశంలోనే 2వ ప్రాజెక్ట్ అండి. అలాంటి ప్రాజెక్టును దాదాపుగా 2.5-3 సంవత్సరాల లోపు పూర్తి చేయడం జరిగిందండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ గారు. అంటే పేరు అక్కడక్కడ చిన్న డ్యామేజ్లు కావచ్చు, చిన్న డ్యామేజ్లు అంటారు దశరథ్ గారు. మళ్ళీ అదే మాట్లాడుతున్నారు, చిన్న డ్యామేజ్లు అని అంటున్నారు. పిల్లర్లు కుంగిపోతున్నాయి, లీకేజీలు, ఇవన్నీ కూడా ఎక్కడ కుంగిపోతున్నాయండి, ఎక్కడ కుంగిపోతున్నాయి? మొన్నటి వరకు లక్ష్మీ బ్యారేజ్ పరిస్థితి ఏంటి, సరస్వతి బ్యారేజ్ పరిస్థితి ఏంటి, మీకు తెలీదా? మీకు రాలేదంటారా వివరాలు? మీరు చూడలేదా? చూసాం, కాళేశ్వరం ప్రాజెక్టు మేము 2-3 సార్లు చూసి వచ్చాం. ఎక్కడ కూడా ఏది లేదండి. కావాలని చెప్పి చిన్న దానికి పెద్ద ఇష్యూ చేస్తారు ఇక్కడ. అంటే గేట్లు ఎత్తేసి ఇసుక బస్తాలతో ఆపేసి ఇవన్నీ కూడా అంతే, మొత్తం కూడా ఫ్యాబ్రికేటెడ్ వీడియోస్ అవన్నీ.
అవునమ్మా, వాస్తవం కదా. ఇప్పుడు మేము ఏం చెప్తున్నామంటే దాదాపుగా ప్రపంచంలోనే 2వ ప్రాజెక్ట్ అండి అది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మామూలు విషయం కాదు. తెలంగాణ ఈ 40 నుంచి 50 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేకపోతే ఇతర ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఇలాంటి ప్రాజెక్టు వాళ్ళ దృష్టిలో కూడా రాలేదండి. ఎక్కడ చూడలేదు కూడా వాళ్ళు ఎక్కడ చూడలేదు కూడా, వాళ్ళ లైఫ్ లో కూడా చూడలేదు అలాంటి ప్రాజెక్ట్ అండి అది. కావాలని చెప్పి ఎన్నికల సందర్భంలో వాళ్ళు ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఎక్కడ జరిగిందండి 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ జరిగింది? కాళేశ్వరం ప్రాజెక్టులో ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయండి వాళ్ళ దగ్గర? కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏం తెలుసండి పాపం. ఎన్నికల టైం వచ్చింది, ఇప్పుడు పిల్లర్లు కుంగిపోవాలి, కాంగ్రెస్ వాళ్ళకి అస్త్రంగా మారిపోవాలని ప్రాజెక్టుకి ఏమైనా తెలుస్తుందా ఏంటి? కాదండి, అవినీతి 1,00,000 కోట్లు జరిగిందని చెప్తున్నారు. 1,00,000 కోట్లు జరిగినట్టు ఏమన్నా వీళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? జరగలేదని మీరు కరాఖండిగా చెప్తారా? అవునండి, కరాఖండిగా చెప్తున్నాం. ఎక్కడ కూడా 1,00,000 కోట్లు అక్కడ అవినీతి జరగలేదు. 1,00,000 కోట్ల పూర్తి ప్రాజెక్ట్ పూర్తి కానికే 1,00,000 కోట్లు అయితే 1,00,000 కోట్లు ఏ విధంగా అవినీతి జరుగుతుందండి? 1,00,000 కోట్లు అవ్వలేదు, 1,00,000 కోట్లు అవ్వలేదు అని మళ్ళీ చెప్తున్నారు. అంటే ఎంతో కొంత అవినీతి జరిగిందనేది వాస్తవం. 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ జరిగింది? మరి ఎంత జరిగిందనేది చెప్పండి పోనీ. ఏమ్మా, ఎంత జరిగిందనేది మీ దగ్గర ఏమైనా డేటా ఉందా? ఎక్కడ కూడా అవినీతి జరగలేదు. మా ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం కాదు. మా కేసీఆర్ గారు, మా ముఖ్యమంత్రి కూడా అవినీతి చేసే నాదుడు కాదండి మా కేసీఆర్ గారు. 1,00,000 కోట్లు పూర్తే కాలేదు. 1,00,000 కోట్లు అవినీతి జరిగిందంటే దానికి అర్థం ఏముంది? ఓకే, రైట్. మొత్తం మాట్లాడడానికి కిషోర్ రెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి జాయిన్ అయిపోయారు. కిషోర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. కిషోర్ రెడ్డి గారు, అంటే ఇప్పుడు కాళేశ్వరం చూస్తూ ఉంటే రీసెంట్గా కట్టినటువంటి ప్రాజెక్టుకు ఇక్కడ లక్ష్మీ బ్యారేజ్ కావచ్చు, సరస్వతి బ్యారేజ్ కావచ్చు, ఆ పిల్లర్లు కుంగిపోవడము, ఆ లీకేజీలు, ఇవన్నీ కూడా ఈ సమస్య. అక్కడ బీఆర్ఎస్ నేతలేమో అసలు ఏమీ అక్కడ అవినీతి జరగలేదు, ఇది చాలా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు, ప్రపంచంలోనే మేము దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని నిర్మించినటువంటి ప్రాజెక్ట్ అని చెప్తూ ఉన్నారు. సో మరి ఏంటి దీంట్లో ఎక్కడ లోపం జరుగుతోంది? ముందుగా మ్యామ్ మీకు, దర్శక్ నాయక్ గారికి, అట్లాగే అద్దంకి దయాకర్ గారికి, మన రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే ఉందో ఆ బ్యారేజ్లో 6 పిల్లర్లు కృంగిపోయాయండి. దాని మీద ఒక పోలీస్ కేసు ఫైల్ అయింది. పోలీస్ కేసు ఫైల్ చేశారు, గవర్నమెంట్ వారే ఇంజనీర్లే ఫైల్ చేశారు. అవి కృంగిపోవడం వెనకాల ఏదో కుట్ర దాగి ఉన్నది, దాన్ని విచారించండి అని చెప్పి పోలీస్ కేసు ఫైల్ చేశారు. అయితే పోలీసులు ఇనీషియల్గా ఇందులో అట్లాంటిది ఏమీ జరగలేదు అంటే సాబటాజ్ అంటారు, ఎవరో వచ్చి దీన్ని ఏదో ఖరాబ్ చేయడానికి ఏదో ప్రయత్నం చేశారన్నది ఏమీ జరగలేదు అని చెప్పి ఒక న్యూస్ ఐటమ్ వచ్చింది పోలీసు వారు ఇచ్చిన దీని ప్రకారం. దాని తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ పోలీసు వారు మళ్ళీ దానికి కరెక్షన్ ఇచ్చారు, ఇంకా పెండింగ్ ఇన్వెస్టిగేషన్ అని ఉంది. సరే, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉందంటే అక్కడ ఏదో ఒక తప్పిదం జరిగిందనే కదండి. దేని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? ఏం జరగకుండానే అయితే ఇన్వెస్టిగేషన్ ఎందుకు, పోలీస్ కేసు ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండో విషయం, ఆ 6 పిల్లర్లు ఇంకెక్కువను అవి కృంగిపోవడం అనేది డైరెక్ట్గా మనకు ఫోటోలలోనే కనిపిస్తోంది కదా. 2, అది ఒకవేళ కనిపిస్తున్నది కూడా మాయా మిథ్య అని చెప్పి దశరథ్ నాయక్ గారు అన్నారనుకోండి. సరే, మరి అట్లాంటప్పుడు 10 TMC వాటర్లు అంటే 10 బిలియన్ లీటర్ల వాటర్ను అనుకోండి అది. సో అంత TMC వాటర్ 10 TMC వాటర్ ఎందుకు వదిలేయవలసి వచ్చిందండి? అంటే ఇప్పుడు అవసరం లేదా దాన్ని? ఇది లిఫ్ట్ ఇరిగేషన్ కదా. 4వ పాయింట్ ఏంటంటే కిందికి వదిలేస్తే మళ్ళీ కింద ఇంకో బ్యారేజ్ లేదు మళ్ళీ పైకి పంప్ చేయడానికి, అది సీదా సముద్రంలోకే పోతుంది, బే ఆఫ్ బెంగాల్లోకి. మరి ఇప్పుడు ఈ 10 TMC వాటర్ ఎందుకు వదిలేసినట్టు? ఉట్టిగా సరదాకు వదిలేశారా? లేకపోతే అసలు ఆ బ్యారేజ్ మొత్తము ఎక్కడ కృంగిపోవడమే కాదు అసలు కూలిపోయి కిందికి వచ్చినప్పుడు అక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకే గాని లేకపోతే ఇతరత్ర ఎటువంటి వీటికే గాని పూర్తిగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందనే కదా, ఆ భయంతోనే కదా 10 TMCల వాటర్లని వదిలేసింది. మరి ఇంతకీ ఏమీ జరగలేదు, చిన్న చిన్న విషయాలు ఏదో జరిగితే దాన్ని పెద్దగా చూపిస్తున్నారు అని అంటున్నారు దశరథ్ గారు.
మరి అంత చిన్న విషయం అయితే ఎందుకు 10 టీఎంసీల నీళ్ళని కిందికి వదిలారండి? ఎందుకు పోలీసులు దీని వెనక ఏదో కుట్ర ఉండొచ్చుగాక అని చెప్పి పోలీస్ కేసు ఫైల్ చేసి దర్యాప్తులు ఎందుకు చేస్తున్నారండి? మరి కేంద్రం నుంచి కూడా జలశక్తి సంబంధించినటువంటి వాళ్ళు కూడా వచ్చారు, జల నిపుణులు కూడా వచ్చారు. మరి ఆ నివేదిక కూడా తెలంగాణ సమాజానికి అసలు అక్కడ ఏం జరిగింది అనేది కూడా కేంద్రం నుంచి వచ్చినటువంటి నిపుణులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది కదా. ఇటువైపు రాష్ట్ర ప్రభుత్వమేమో ఏదో కాన్స్పిరసీ ఉంది దీంట్లో అని చెప్తూ ఉన్నారు. మరి బీజేపీ గంటల్లో ఒక్క విషయం మీకు, ఇది స్ట్రక్చరల్ డిఫెక్ట్స్, లేకపోతే ఇంజనీరింగ్ డిజైన్ లోనే డిఫెక్ట్స్, లేదా ఇంప్లిమెంటేషన్ లో డిఫెక్ట్స్, అంటే లోటుపాట్లు, ఇవన్నీ స్టడీ చేయాలి కదా. ఇంజనీర్లు వచ్చి చూసేసి ఇదేదో మనం హాస్పిటల్కి పోతేనే జ్వరం వచ్చిందన్నా కానీ ఈరోజు అది డెంగీనా మలేరియానా, ఒక్కోసారి డెంగీకి రేపు పొద్దున్నే టెస్ట్ చేయాలంటే ఈరోజు జ్వరం వచ్చిందంటే కాదు, ఒక 2-3 రోజుల తర్వాత కానీ ఆ పరీక్షల్లో కనిపిస్తుంది అంటారు చూసారా. బేసిక్ మనం జ్వరం వస్తేనే కొంత సమయం పడుతుంది కదా. ఆ బాధ్యత ఉన్న వాళ్ళు 4 రోజులు టైం తీసుకుంటారండి. టైం తీసుకోవాలని మనం ఎక్స్పెక్ట్ కూడా చేయాలి. ఏదో వచ్చేసి ఉట్టిగానే పొలిటికల్ స్టేట్మెంట్లు చేయడానికి కాదు కదా, వాళ్ళకు బాధ్యత ఉంటది కదా. మనం ఆల్రెడీ ఇవ్వని పరిస్థితి అని మనం అంటున్నాం, వస్తుంది ఏదేది వారు ఏమి మేము ఇవ్వము అని చెప్పి అనట్లేదు కదా. ఇంకొక 4 రోజుల్లో గ్యారంటీగా నాకైతే నమ్మకం ఉంది. అంటే నాకేం తెలియదు రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందా అవతల ఎల్లుండి వస్తుందా అని నాకు తెలిసింది ఏమీ లేదు. నాకేమో అక్కడ ఎవరో ఫ్రెండ్స్ ఉన్నారు వారేదో చెప్తున్నారని కానీ ఇట్లాంటివి ఏమీ లేదు. కానీ నేను అనుకోవడం ఒక కేంద్ర డ్యామ్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు వచ్చారు అని అంటే దాని తప్పనిసరిగా రిపోర్ట్ బయటకు వస్తుందండి. అదేమి సీక్రెట్ కాదు కదా. ఎందుకంటే డ్యామ్లు కూలిపోయినప్పుడు, ఇది బ్యారేజ్ ఇవి కూలిపోయినప్పుడు ఆ 10 టీఎంసీ వాటర్ ఇప్పుడు తీసేశారు చేయబట్టి, అందులో నీటి చుక్కలు లేకుండా చేశారు చేయబట్టి ఇప్పుడు అది కూలిపోయినా కానీ పెద్ద డ్యామేజ్ కాదు. కానీ ఆ అప్రమత్తత లేకపోయిండుంటే, ఒకవేళ ఆ బరువుకి అది కూలిపోయిండుంటే ఇట్లాంటివి డేంజర్స్ ఇతర దేశాల్లో జరిగినప్పుడు డ్యామ్ల కింద 1000 మంది 10,000 మంది లక్షల మంది చనిపోయిన దాఖలాలు ఉన్నాయి. చైనాలో హెనాన్ ప్రావిన్స్ లో లక్షకు పైగా మనుషులు చనిపోయారు సార్. కిషోర్ గారు, ఇప్పుడు ఇది నిజంగా కనుక అవినీతి జరిగి ఉంటే ఈ ప్రాజెక్ట్ అంతా కూడా ఎటువంటి నిరుపయోగంగా ఉన్నటువంటి ప్రాజెక్టు, ఎవరికి ఉపయోగం లేని ప్రాజెక్టు అనేటువంటి విమర్శలు ఏదైతే చేస్తున్నారో, అవినీతి జరిగింది అనేది కూడా బీజేపీ వాళ్ళు కూడా విమర్శిస్తూ ఉన్నటువంటి పరిస్థితిలో మరి ఎందుకు కేసు ఫైల్ చేయట్లేదు? మీరు అంటే ఎంపీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కమల్నాథ్ గారిని ఆయన్ని జైల్లో పెట్టారు, ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తా ఉంటున్నారు, వీళ్ళందరిపైన కేసులు పెడతా ఉన్నారు కదా. మరి ఎందుకు కేసీఆర్ పైన ఒక కేసు కూడా ఫైల్ చేయలేకపోయారు? ఎందుకు కేసు ఫైల్ చేయలేకపోయారు అంటారు. సరే బానే ఉంది. ఈ కేసు ఫైల్ చేయాల్సింది ఎవరు? ఏసీబీ. ఎందుకంటే అది రాష్ట్ర పరిధిలో ఉంటది. ఎయిదర్ హైకోర్టు అన్న పర్మిషన్ ఇవ్వాలి, లేకపోతే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అన్న పర్మిషన్ ఇస్తే గానీ సిబిఐ రాగలదు. అసలు సిబిఐని రాష్ట్రంలోనే రానియకుండా బర్తరఫ్ అన్న టైపు పరిస్థితి కదండి. మీరు వస్తాయి ఏ రోజైతే ఈ రోజు ఈ కృంగిపోవడం జరిగింది, దీని మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు రేపు నిజంగానే ఇందులో లోపభూయిష్టమైన వ్యవహారాలు జరిగాయనేది ఇంకా ఇట్లాంటివి బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా వాటికి తగ్గ ఆ చట్టాల కింద తప్పనిసరిగా అవుతాయి. ఇంకొక విషయం చెప్తాను. మీరు మనం బోఫోర్స్ కేసు దగ్గర నుంచి తీసుకున్నా గానీ, లేకపోతే లాలూ ప్రసాద్ యాదవ్ గారి కేసు తీసుకున్నా గానీ, లేకపోతే ఇటు కాంగ్రెస్ వారే ఫైల్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారి కేసు తీసుకున్నా గానీ, ఇంకొక కేసే తీసుకున్నా, ముందుగా ఒక రాజకీయ పార్టీగా ముందుగా ఆ జ్యుడిషియల్ కోర్టులో కాకుండా ప్రజల కోర్టులో కదండి అవినీతిని బయటపెట్టేది. ఆ విషయమే మేము మాట్లాడుతున్నాము, మేము ఇప్పటికీ మాట్లాడుతున్నాము. ఇది తప్పనిసరిగా అంటే కళ్ళకు ఎదురుగా మీకు కనపడుతోంది కదా, కృంగిపోతాయటండి, కృంగిపోతున్నాయి కదా పిల్లలు. కృంగిపోవడం అసలు వింత. నిజంగానే ఇంతకుముందు దయాకర్ గారు చెప్పారు, మాది నాగార్జున సాగర్ కిందికే వస్తుంది, మా ఇంటి ముందే చిన్న పిల్లకాలు వెళ్తుంది నాగార్జున సాగర్ది. అట్లాంటిది ఏమన్నా నాగార్జున సాగర్ లో జరిగిందా? ఇప్పుడు 50-60 అంటే ఎప్పుడో అప్పటికి ఇంత టెక్నాలజీ కూడా లేదు. అప్పట్లో కట్టిన డ్యామ్లే సుస్థిరంగా ఉంటే ఈ రోజు కృంగిపోయాయి అంటే ఇది బరాజ్ అండి, అది ఇంకా డ్యాము. దాంట్లో నీటి నిలువే గాని ఇదే గాని ఎక్కువ ఉంటది. ఇక్కడ కేవలం పైకి పంపు చేయడానికి కొంత స్టోర్ చేస్తారు అంతే, బరువు అక్కడ ఎక్కువ ఉంటది. అట్లాంటిది ఇక్కడ
ఆ విధంగా కృంగిపోయింది. అదొక్కటే కాదు, ఇప్పుడు మీరు మేడిగడ్డ బ్యారేజే కాకుండా మీకు పైన చూస్తే అన్నారం బ్యారేజ్ లో కదా ఈరోజు మనకి లీక్లు అవుతున్న విషయం అనేది బయటకు వచ్చింది. అక్కడ వీడియోలే ఉన్నాయి, డైరెక్ట్ గా బోట్స్లలో వచ్చి ఇది ఇసుక బస్తాలు వేస్తున్నారు. కానీ అవన్నీ ఫ్యాబ్రికేటెడ్ వీడియోస్ అంటున్నారు. ఫ్యాబ్రికేటెడ్ వీడియోస్ అయితే కేసులు పెట్టమని చెప్పండి. పోనీ మేడిగడ్డ దాని మీద అసలు కేసు ఎందుకు పెట్టారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది జరగకపోతే ఏదో కుట్ర జరిగి 10 టీఎంసీల వాటర్ కిందికి ఎందుకు వదిలిపెట్టారు అది చెప్పండి. ఏం పైసలు ఫుకట్లో వస్తున్నాయా? 10 టీఎంసీల నీళ్లు ఒకసారి కిందికి పోయిన తర్వాత మళ్ళీ 10 టీఎంసీలు ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చేది? పైనుంచి రావాల్సిందే కదా, వస్తే స్టోర్ చేస్తారు. ఈ రోజు అసలు పైనుంచి నీళ్లు వచ్చినా కానీ స్టోర్ చేయడానికి ధైర్యం ఉందా? మొత్తం గేట్లు ఓపెన్ చేసి కూర్చున్నారు కదండి చుక్క నీళ్లు లేకుండా. ఎందుకు ఆ భయము? ఎందుకంటే అది కుప్ప కూలుతుంది అని చెప్పి కదా 4 టీఎంసీలు స్టోర్ చేస్తే ఇప్పుడు ఎక్కడ కుప్ప కూలిపోద్దో, అసలు బ్యారేజ్ వాష్ అవుట్ అయిపోతుందో, నీళ్ళ కొట్టుకుపోతుందో అన్న భయంతో కదా వాళ్ళు ఆ నీళ్ళని వదిలిపెట్టింది. లేకపోతే నీళ్ళు ఏమన్నా విషమైపోయాయా, ఇంకేమన్నా అయిపోయిందా? ఎందుకు వదిలిపెట్టారు ఆ నీళ్లు? చెప్పండి రోజా గారు చెప్పండి. ఇప్పుడు ఏదైతే ప్రాజెక్ట్ మొత్తము ఏదైతే కొలాస్ అవుతుందో, ప్రాజెక్ట్ మొత్తం చెడిపోతుంది అని చెప్తుర్రో, మరి కేంద్ర బృందం వచ్చింది కదా, రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేకపోతుంది? కేంద్రం నుంచి కేంద్ర బృందం వచ్చింది, స్పెషల్ బృందం వచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ కూడా వచ్చారు, సేఫ్టీ అథారిటీ వచ్చారు, మరి రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేకపోతుర్రు? ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఏముందండి, ఏమి వింతగా ఉన్నారు? ఏమి కేసీఆర్ గారు లాగా ఆయన నా ఇంజనీర్ కాకపోయినా కానీ డిజైన్ చేసేసి నేను వేసేసాను అనగానే అయిపోయే వ్యవహారం అనుకుంటున్నారా? వ్యవహారం ఏముంది సార్? ఒక్క నిమిషం సార్, కావాలని కేసీఆర్ వచ్చిన రోజు నేను చెప్తున్నా విషయాలన్నీ క్లియర్ గా బయటకు వస్తాయి, చూద్దాం కదా అంటున్నా. ఏమి కాకపోతే 10 టీఎంసీల నీళ్లు, ఒక్క నిమిషం, 10 టీఎంసీల నీళ్లు కిందికి ఎందుకు? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం కాళేశ్వరం ప్రాజెక్టును మనం పక్కకు పెడదాము. మా కవిత పైన కూడా లిక్కర్ దందాలు చేసిరు, లిక్కర్ స్టాంప్ లో కూడా వినండి సార్, వినండి కావాలని ఇవన్నీ కావాలని ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తప్ప వేరేవి కావండి, ఇవి దుష్ప్రచారాలు తప్ప వేరేవి కావు. నీళ్లు అది కాదు, 10 టీఎంసీ నీళ్లు వదిలిన నిజమేనా కాదా అదొకటి చెప్పండి. అది కాదండి, మీ కేంద్ర బృందం ఏం చేసింది? మీ కేంద్ర బృందం ఏం చేసిందండి? అది వాస్తవమా? చెప్పండి. లేదండి, మీ కేంద్ర బృందం వాస్తవం కావచ్చు, కానీ మీ బృందం వచ్చింది వాస్తవం కాదా? మీ బృందం వచ్చింది వాస్తవం కాదా? పాయింట్ టు పాయింట్ కిషోర్ గారు రైజ్ చేసినటువంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయండి ప్లీజ్. మేడం ఒకటే మేడం, మేము అడిగేది ఏదైతే 10 టీఎంసీల వాటర్ ను మీరు ఏ విధంగా వదిలిరని చెప్పి మాకు క్వశ్చన్ ఇచ్చారు. మీ బృందం వచ్చింది కదా, మీ బృందం ఏం చేసిపోయింది? కేంద్ర బృందం ఏం చేసిపోయింది? బృందం కాదా ఇప్పుడు 10 టీఎంసీ వాటర్ ని బే ఆఫ్ బెంగాల్ నుంచి మళ్ళీ వాపస్ పంపు చేస్తారా ఏంటి? అసలు మీరు ఎందుకు వదిలేరు అంటున్నా. అసలు అవునండి, అతి భారీ వర్షాలు దాదాపుగా ఈ 30 సంవత్సరాల నుంచి ఏనాడు కూడా ఇంత పెద్ద భారీ వర్షం రాలేదండి భారతదేశంలో కావచ్చు, లేకపోతే తెలంగాణ ప్రాంతంలో కావచ్చు. మరి ప్రాజెక్టులు వర్షాలకే బీటలు వారి వర్షాలకే పిల్లర్లు కుంగిపోయి వర్షాలకే లీకేజ్ లో ఎక్కడ కుంగిపోయినాయండి? పిల్లర్లు ఎక్కడ కుంగిపోయినాయి? కావాలని చెప్పాను కదా, ఎక్కడ కూడా పిల్లర్లు కుంగిపోలేదండి. ఇగో గవర్నమెంట్ వాళ్ళు ఫైల్ చేసిన పోలీస్ కేసులోనే చెప్తున్నారు. ఎక్కడ కృంగిపోలేదు, చూపించారు. అది కాదు, మరి దీన్ని సెబటాజ్ లాగా దీని ఒక 10 టీఎంసీ వాటర్ ఎందుకు వదిలిపెట్టారో చెప్పండి, అంతే చాలుగా. వదిలిపెట్టే సమస్య కాదండి మీకు. అది కాదు నేను చెప్పేది, అది కాదు. ఎక్కడ ఏ పోలీసులు ఎక్కడ 10 టీఎంసీ వాటర్ అంటే ఏంటో తెలుసా మీకు అడుగుతున్నా. 10 టీఎంసీ వాటర్ అంటే 10 బకెట్ల నీళ్ళు అనుకుంటున్నారా? 10 టీఎంసీ వాటర్. దశరథ్ గారు ఒక్క నిమిషం, దయాకర్ గారితో కూడా మాట్లాడదాం. దయాకర్ గారు ఎందుకు వదిలిపెట్టారు?
ఎక్కువైపోయాయా నీళ్లు? ఇప్పటికి ఒక చుక్కని కూడా నిలబెట్టగలిగేటట్లుగా లేనట్లుగా ఎందుకు గేట్లన్నీ ఓపెన్ చేసి కూర్చున్నారు? రైట్, ఓకే. అసలు ఏం జరుగుతోంది? ఇది నిజంగానే పొలిటికల్ ఎన్నికల వ్యూహంగా ప్రతిపక్షాలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఒక అస్త్రంగా ఉపయోగించుకోవడం కోసమే ఈ కాళేశ్వరం తెర మీదకి వచ్చిందా? దీనిపైనే మాట్లాడదాము. స్టూడియోలో జాయిన్ అయ్యారు ఇప్పుడే దుర్గం రవీందర్ గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే రవీందర్ గారు. మీ నోటీస్లో కూడా ఉంది. అసలు అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ని చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచంలోనే ఇలాంటి ప్రాజెక్ట్ను కనీ విని ఎరుగని రీతిలో మేము కట్టాము అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇటువైపు కాంగ్రెస్ వాళ్ళ హయాంలో మేము కట్టిన నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీరామ్ సాగర్, జూరాల కావచ్చు, ఇన్ని దశాబ్దాలైనా వాళ్ళు ఆ ప్రాజెక్టులు ఇప్పుడు ఎలా ఉన్నాయి, రీసెంట్గా కట్టినటువంటి ఈ ప్రాజెక్టుల పిల్లర్లు కుంగిపోవడం ఏంటి, లీకేజ్లు ఏంటి అని రేజ్ చేస్తూ ఉన్నారు. దాంట్లో అర్థం ఉందంటారా లేదంటారా? దీంట్లో ఏమాత్రం అర్థం లేదండి. వీళ్ళు ఎవరు కూడా నీటి రంగ నిపుణులు కాదు, ఇంజనీరింగ్ నిపుణులు కాదు. ఎవరు చెప్పాలి ప్రాబ్లం ఉంది లేదా? నీటి రంగ నిపుణులు చెప్పాలి. చాలా మంది అంతర్జాతీయ నీటి రంగ నిపుణులు ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ కాదని చెప్పారు. ఇరిగేషన్ కోసం ఒక్కసారి లిఫ్ట్ చేయాలి, 2 సార్లు లిఫ్ట్ చేసినా వర్కౌట్ కాదన్న చోట వీళ్ళు 10 సార్లు లిఫ్ట్ చేస్తున్నారు. 10 సార్లు లిఫ్ట్ చేస్తున్నారు. ఒకటి లోపము. సెకండ్ది, నదిలోంచి నీరెత్తి నదిలో పోయకూడదు. సెకండ్. మూడోది, నదిలోంచి ఎత్తిన నీరు సమతలంలో నిల్వ చేయకూడదు. 50 TMs నీరు సమతలంలో కొండపోచమ్మ సాగర్ నిల్వ చేస్తే అక్కడ ఏదైనా ప్రమాదం జరిగిందంటే చాలా ప్రమాదం జరుగుతాడు. 50 TMs అంటే చిన్న నీళ్ళకి చాలా ఎక్కువ పరిమాణంలో నీళ్ళండి. అందరు చెప్తున్న వీళ్ళు మేమే రైట్ అంటే వీళ్ళంతా రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయంగా ఉద్దేశాలతో మాట్లాడుతున్నారు. కానీ ఎవరు కూడా వీళ్ళెవరు నీటి రంగ నిపుణులు కాదు. మా పార్టీ చేసింది కాబట్టి రైట్, మా ముఖ్యమంత్రి చేశారు కాబట్టి రైట్. అరే మాకు కూడా ముఖ్యమంత్రి ఆయన, ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ ముఖ్యమంత్రి. అయితే ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు వెనకేసుకొస్తారు. కేసీఆర్ గారు ఆయన స్వయంగా వ్యక్తిగతంగా రీడిజైన్ లో ఆయన నిపుణుడు కాదండి, ఆయన నిపుణుడు కాదు. ఆయన చెప్పొచ్చు ఇట్లా ఉంటే ఎట్లుంటుంది. నాకు చేయాల్సింది నీటి రంగ నిపుణులు. అతనే ఫైనల్ చేసి అతను చేసిన మేరకు వీళ్ళందరూ పనిచేశారు. కానీ దాన్ని ఎవరు నీటి రంగ నిపుణులు డిజైన్ చేయలేదు. కేంద్ర రంగం వాళ్ళు మరీ పవిత్రులేం కాదు. కేంద్ర వాళ్ళని కూడా వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు. ఇప్పుడు కేంద్ర కమిటీ వచ్చి వీళ్ళేం బాగా ఉందని చెప్పిపోలేదు, ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు, అంత ఇబ్బంది లేదని చెప్పినారు. కానీ వీళ్ళు కేవలం రాజకీయ ప్రయోజనం కోసం ఎన్నికల ముందు మాట్లాడుతున్న మాటలండి ఇవన్నీ. నిజానికి ఆ ప్రాజెక్ట్ అన్నది అంత వైబుల్ కాదని నీటి రంగ నిపుణులు చెప్పారు. వాళ్ళ మాటను దృష్టి పెట్టుకోవాలి మనం. రాహుల్ గాంధీ గారు చెప్పిందో కేసీఆర్ గారు చెప్పిందో కాదు, నీటి రంగ నిపుణులు చెప్పిన మాటనే లెక్కలకు వస్తుందండి. కనీసం థర్డ్ పార్టీ ఇంజనీర్లను పిలిచారా? పోనీ పొరుగు రాష్ట్రాల నుంచి ఒక మహారాష్ట్ర నుంచి ఒక ఇంజనీర్ని, ఐఐటి నుంచి ఒక సివిల్ ప్రొఫెసర్ని పిలిచి వాళ్ళతో కమిటీ వేయించాల్సింది ప్రతిపక్షం కూడా. మన దగ్గర ప్రతిపక్ష పార్టీ కూడా గట్టిగా లేదు కాబట్టి వీళ్ళు ఆటలు సాగుతున్నాయండి. ఎవరు మాట్లాడాలి దాని మీద, అది మంచిదా కాదా అని? సరే, ముఖ్యమంత్రి గారు డిజైన్ చేశారు, మంచి ఉద్దేశమే అనుకుందాం కాసేపు. అది మంచిదా కాదని తేల్చాల్సింది వేరే వాళ్ళు కదా. మొత్తం అందరినీ తనకు అనుకూలంగా ఉండే కవులని, రచయితల భార్యలని తీసుకెళ్ళి అక్కడ చూపించి వాళ్ళతో కవిత్వం రాయగానే అది మంచిదైపోతుందా? తనకు అనుకూలంగా ఉండే జర్నలిస్టులతో వ్యాసాలు రాయిస్తాను బాగవుతుందా? కాదు. నీటి రంగ నిపుణులు చెప్పాలండి, ప్రపంచ నిపుణులు. అది కూడా చాలా అంతర్జాతీయంగా పేరున్న వాళ్ళు వచ్చి ఆ ప్రాజెక్ట్ ఓకే అంటే అప్పుడు మనం అందరం కన్విన్స్ అవుతాం. మనమేం శత్రువులం కాదే, తెలంగాణ శత్రువులం కాదు, మేము తెలంగాణ బిడ్డలమే. అది వర్కౌట్ కాదని ఎందుకు చెప్తున్నామంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల 1,00,000 ఎకరాలకు సాగునీరు అందిందనేది ఖచ్చితంగా 1 ఎకరానికి కూడా రావట్లేదండి. ఆల్రెడీ ఉన్న ఇరిగేషన్ స్థిరీకరిస్తున్నారు వాళ్ళు. ఎలేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన టైంలోనే కట్టారు. అక్కడి నుంచి మనకి తాగునీరు హైదరాబాద్కి వస్తున్నది. లక్కీ ఏంటంటే వీళ్ళకి ఇలా టైం వచ్చేసరికి అవన్నీ పూర్తయినాయి. నో డౌట్ చేశారు, చేయలేదు అంటే కాళేశ్వరము ప్రయోజనకరమా కాదా అన్నది ఎవరు చెప్పాలన్నది ప్రశ్న అండి. నీటి రంగ నిపుణులు చెప్పాలి. వాళ్ళు ఎవ్వరు చెప్పలేదు పనికొచ్చే ప్రాజెక్ట్ అని. ఇది గుదిబండగా మారుతుంది, తెలంగాణకు నష్టదాయకము కష్టదాయకమని చెప్పారు. మోటార్లు మునిగిపోయినాయి, కాలువలు కూలిపోతున్నాయి, ఇవన్నీ చూస్తున్న మళ్ళీ ఇంకా దవాయిస్తామంటే ఇంకెన్ని రోజులు దవాయిస్తారండి. ఇప్పుడు ఇంకో నెల రోజులు ఏం చెప్పినా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. మీరు సరిగ్గా చేశారా లేదని ఇంకొక 25-26 రోజుల్లో తీర్పు చెప్తారు. ఇంకో నెల తర్వాత మనమే మాట్లాడతాం మళ్ళీ అది పనికొచ్చేదా కాదా. ఇంకో క్వశ్చన్ రవీందర్ గారు, అంటే అవినీతి జరిగింది అని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. మరి అవినీతి జరిగిన మిగతా రాష్ట్రాల్లో ఎక్కడైతే ముఖ్యమంత్రుల మీద కేసులు పెట్టి జైల్లో పెట్టినటువంటి వాళ్ళు అరెస్ట్ చేస్తాము అనేటువంటి వార్నింగ్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ ఎందుకు అలాంటివి తెర మీదకి రావట్లేదంటారు? అభివృద్ధి చేయడానికే ఎవరైనా వస్తారండి ముఖ్యమంత్రులు. అభివృద్ధి ముసుగులో ఎంత తింటున్నారు అన్నది ముఖ్యమండి. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా, ఏ దేశంలో అయినా, విదేశాల్లో అయినా, ఎక్కడైనా సరే ఆన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్, ఆన్ ద నేమ్ ఆఫ్ వెల్ఫేర్ వాళ్ళు ఎంత తింటున్నారు, నిజంగా ఎంత ఖర్చు అవుతుంది అన్నది ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఏ కాంట్రాక్ట్ అయినా తీసుకోండి, విద్యా సంస్థలు మొదలుకొని, ఐఐటి బిల్డింగ్లు మొదలుకొని, రైల్వే బ్రిడ్జిలు మొదలుకొని, ఎక్కడ సివిల్ వర్క్ చేసినా దాదాపు 40 to 50% తినేస్తారండి. దీంట్లో అనుమానమే లేదు, జగమెరిగిన నిజం ఇది.
ఎందుకనో తెలియదు, భారతదేశంలో ఆ నిజాలను అందరూ భరిస్తారు. ఎందుకని అంతంత ఖర్చు పెట్టి కడుతున్నారు? 1,00,000 కోట్లు దేనికి పెట్టారు? 30,000 కోట్ల ప్రాజెక్ట్ 1,00,000 కోట్లు ఎట్లా అవుతుంది? అయిందనుకోండి, సహేతుకత ఏముంది దాంట్లో? ఎవరు నిర్ధారించాలి ఈ ఖర్చు కరెక్టే అని? ఖర్చుకు తగిన పని జరిగిందని ఎవరు చెప్పాలి? సచివాలయం కట్టారు, మొన్న ఐరన్ స్టీల్ బ్రిడ్జ్ కట్టినాడు, 600 కోట్ల రూపాయలు పెట్టారు. 600 కోట్లతో చంద్రయాన్ ప్రాజెక్ట్ అయిపోయింది. వీళ్ళు 10 కిలోమీటర్ల బ్రిడ్జ్ కట్టి మేము 600 కోట్లు ఖర్చు పెట్టినామంటే ఎంతెంత తింటున్నారు? ఎవరు నిర్ధారించాలి? అది ఎవరు? నిపుణులు చెప్పాలండి, మీరు నేను కాదు, వాళ్ళు కాదు, రాజకీయవాదులు అసలు చెప్పలేరు. నిపుణులు చెప్పాలి, ఆ రంగంలో నిపుణులు. దీనికి యాక్చువల్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఏమవుతుంది, ఇది ప్రయోజనకరమా కాదా? ఈ అనవసరంగా రాజకీయం చేసి మీడియాలో మాట్లాడితే ఏమీ రాదు. వాళ్ళు మేము రైట్ అంటారు, కానీ రైట్ అని నువ్వు కాదు అనాల్సింది, థర్డ్ పర్సన్ అనాలి, ఆ రంగంలో నిపుణుడు అనాలి. నీకు ఆరోగ్యం బాగుందా లేదా ఎవరు చెప్పాలండి? ప్యాథాలజీ ల్యాబొరేటరీకి పోతే వాడు చెప్తాడు, దాని బేస్డ్ డాక్టర్ మందులు ఇస్తాడు. వీళ్ళే డాక్టర్లు, వీళ్ళే సైంటిస్టులు ఎట్లయిద్దండి? అట్లా కుదరదు కాక కుదరదు. తెలంగాణని అప్పుల పాలు చేసి వీళ్ళు నష్టపరిచారా, అభివృద్ధి చేస్తారా లేదా ఇంకొన్ని నెల రోజులు తేలిపోతుంది. అంతే. ఎస్, ఓటరు గమనిస్తూ ఉన్నారు. నిజంగా ఓటర్లు ఓటేస్తే వాళ్ళు అభివృద్ధి ఆమోదించినట్టు అండి, మీరు అభివృద్ధి చేస్తారని. వేయకపోతే పోయినట్టు. అప్పుడు అంటే మళ్ళీ కనుక నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాళేశ్వరంలో అవినీతి జరగలేదు అని తెలంగాణ సమాజం మొత్తం ఒప్పుకున్నట్టు కాదండి, అది ఒప్పుకున్నట్టు అని కాదు. ఆ మేరకు వాళ్ళు మసిపూసి మారేడుకాయ చేస్తారు. ఇంకా అంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చెప్తున్న తీవ్రంగా ప్రజలు భావించట్లేదని అర్థం. మనమంతా జర్నలిస్టులు అంటే అబ్జర్వ్ చేసేవాళ్ళండి, పొలిటీషియన్స్ అంటే వాళ్ళ పార్టీ ఏం చేసినా దాన్ని సమర్థించుకునేవాళ్ళు. ఈ మొత్తం వింటూ ప్రజలు నిర్ధారిస్తారు ఎవరు రైట్ ఎవరు రాగాలి. ఆ దశ వచ్చేసింది ఇప్పుడు అంటున్నా. ఎన్నాళ్ళు దబాయిస్తారు మీరు? అది ప్రయోజనకరమే, అది లాభదాయకమే అని. అవునా కాదా రేపు తెలుస్తుంది కదండి. ఓకే రైట్. ఓకే కిషోర్ గారు అంటే ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు నిపుణులు ఎందుకు నివేదిక ఇవ్వలేదు? మరి నిజంగా అవినీతి జరుగుంటే వాళ్ళందరూ ఇక్కడ చేశారు కదా, ఎందుకు నివేదిక ఇవ్వలేదు అనేది వీళ్ళు అడుగుతున్నటువంటి క్వశ్చన్. ఫస్ట్ వచ్చేది ఒక్క విషయం అండి, ఫస్ట్ వచ్చేది ఇప్పుడే మాట్లాడిన వారు చెప్పారు, రవీంద్ర ఫస్ట్ వచ్చేది ఏముంటుందండి, ఒక సైంటిఫిక్ రిపోర్ట్ వస్తుంది, ఒక అనాలిసిస్ ఉంటుంది, అసలు ఇక్కడ ఏమి జరిగింది అనేది ఉంటుంది. వాళ్ళు వచ్చి ఇంజనీర్లను కూడా ఇక్కడ హెడ్ క్వార్టర్స్ లో కూడా కలిసి చాలా డీటెయిల్స్ అడిగి వాటి డాక్యుమెంట్స్ కూడా తీసుకుని వెళ్ళారు అని చెప్పి, అందులో కొన్ని మాత్రమే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినట్లుంది, ఇంకొన్ని వీటికి వీరు కూడా టైం తీసుకుంటున్నారు అన్నది కూడా 2 రోజుల క్రితం న్యూస్. సో ఇదేదో ఇంతకుముందు వారు చెప్పినట్లుగానే ఒక ఇంజనీరింగ్ అనేది మీరు ఎప్పుడైనా కానీ ఏదైనా చూస్తే, ఇంజనీరింగ్ అయినా మెడిసిన్ అయినా కానీ ఒక సైంటిఫిక్ ఇది ఒక 5 నిమిషాల్లో టకీమని ఒక డెసిషన్కి వచ్చే పరిస్థితి ఉండదు. దాంట్లో ఆ పరిస్థితి అట్లాంటివి ఉన్నా కూడా క్షుణ్ణంగా వెరిఫై చేసుకుని కానీ మనము ఒక స్టాండ్ తీసుకోలేము. ఉట్టిగా ఒక మాట అనేసి ఇంత పెద్ద ప్రాజెక్ట్ అని వీరే చెప్తున్నారు కదా, అందులో ఉన్న వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకుని మరి ఎక్కడ జరిగింది, ఇక్కడ ఎందుకు జరిగింది, డిజైన్ లో ఫ్లా ఉందా, లొకేషన్ లో ఫ్లా ఉందా, లేకపోతే ఇంప్లిమెంటేషన్ లో ఇది ఉందా, ఇది 5 నిమిషాల్లో అయిపోయే పని కాదండి, వస్తుంది గ్యారంటీగా. ఇప్పుడు మీరు వచ్చారు, వారైతే ఏమి సీక్రెట్ గా వచ్చి ఎవరికి తెలియకుండా వచ్చి పోయిన వాళ్ళు అయితే కాదు కదా. నా నమ్మకం అయితే గ్యారంటీగా ఒక సెంట్రల్ ఏజెన్సీ, అది డ్యామ్ సేఫ్టీ అథారిటీ, దానికి ఒక లీగల్ ఇది ఉంది, స్టాట్యుటరీ ఆబ్లిగేషన్ ఉంది, వాళ్ళు గ్యారంటీగా వస్తారు. వచ్చినప్పుడు గ్యారంటీగా రిపోర్ట్స్ ఏవైతే ఇస్తారో ఇవేమి అది పబ్లిక్ డొమైన్లోకి తప్పనిసరిగా వస్తుంది. కాకపోతే మనం కూడా ఓపిక పట్టాలి. 5 నిమిషాల్లో అయిపోవాలి అంతా అని అంటే, ఈరోజు ఇన్స్టెంట్ ఏదో జంక్ ఫుడ్ లాగా, ఇన్స్టెంట్ మీల్ లాగా, మ్యాగీ లాగా 2 నిమిషాల్లో అంతా అయిపోతే వాళ్ళేం పాలిటీషియన్స్ కాదు కదండి. టక 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 మన ఇప్పుడే వారు అన్నారు, ఎవరు వీరు మన అనలిస్ట్ గా చెప్పారు, వీరేమి ఇక్కడ కూర్చున్నది పొలిటీషియన్సే కానీ వీరేమి ఇంజనీర్లు కాదు కదా అన్నారు. అంటే మేము ఇంజనీర్లమే అయినా కూడా, ఇంజనీరింగ్ చదివినా కానీ, బట్ నిజంగానే డ్యామ్ సేఫ్టీ, డ్యామ్స్ లేకపోతే బరాజ్ల గురించే స్పెసిఫిక్ గానైతే నేనేం చదవలేదు కానీ, బట్ జస్ట్ చెప్తున్నాను, ఆ టెక్నికాలిటీస్ ఏవైతే ఉంటాయో అవి ఇంపార్టెంట్ కదా. వాటి మీద కొంచెము అవగాహన ఉన్న 4 ఇంజనీర్లు కూర్చుని అసలు విషయాలన్నీ, డిజైన్లు ఇవన్నీ క్షుణ్ణంగా చదివితే కానీ అందుకని కొంచెం టైం పడుతుంది. మనం కూడా 1-2 వారాలు అనేది టైం తీసుకుంటారనేది మనం కూడా ఓపిక ఉండాలండి. జస్ట్ క్షణంలో అయిపోతుంది అని అంటే వాళ్ళు ఏం పాలిటీషియన్స్ కాదు కదా అట్లా ఇవ్వడానికి. కానీ వచ్చిన రోజు అయితే నిజాలు తప్పనిసరిగా వస్తాయి. దానికి ఈరోజు దశరథ్ గారు అసలు ఏమీ జరగలేదు, ఉట్టి పుణ్యానికి సరదాకి మేము 10 టీఎంసీలు వదిలిపెట్టాము, అసలు అక్కడ బెండ్ అయిపోయి ఉన్న ఫోటోలు ఏవైతే బయటకు వచ్చాయో అన్ని ఉట్టుత్తివి, లేకపోతే మార్ఫింగ్ చేసినవి,
అని చెప్పి వారు మాట్లాడవచ్చు. ఈ రోజు ఎన్ని రోజులు మాట్లాడతారు? ఇంకో 2 రోజుల్లో మొత్తం నిజమే బయటకు వస్తుంది. ఇదే కాకుండా పైన ఉన్నది కూడా ఇప్పుడు మనం మాట్లాడుతూనే ఉన్నాము, ఇది అన్నారం బ్యారేజ్ అండి, దీని మీది దాంట్లో కూడా ఎట్లాంటి పరిస్థితి ఉంది అనేది కూడా మనము ఈ రోజు మనం చూసాము. అసలు సుండిల్లా బ్యారేజ్ అంత దానికి పైది ఈ రెండింటి మీద కూడా ఎప్పటి నుంచో ఇంజనీరింగ్, ఈ 3 బ్యారేజ్ల మీద కూడా ఎప్పటి నుంచో ఇంజనీర్లు డౌట్లు వ్యక్తపరుస్తున్నారు. ఆ డిజైన్ మీదే కానీ ఇంప్లిమెంటేషన్ మీదే అనే కానీ డౌట్లు వ్యక్తపరుస్తున్నారు అన్నది మనం ఎప్పటి నుంచో వింటున్నాము. ఇవన్నీ ఒక మనం ఎంతసేపు మాట్లాడుకున్నా కానీ పొలిటీషియన్స్ మాట్లాడారు అనేది ఉంటుంది, కరెక్టే, అది నేను అగ్రీ కూడా చేస్తాను. మనం ఎక్స్పర్ట్స్ కాదు అనేది, ఎక్స్పర్ట్స్ కి వెయిట్ చేద్దాము. నిజం గ్యారంటీగా నిలకడ మీద నిజం తప్పనిసరిగా బయటకు వస్తుంది, తొందర ఏమీ లేదు. ఇంకొక వారం రోజుల్లో 2 రోజుల్లో 3 రోజుల్లో పడితే అంతలోపు అయిపోయేది. అంటే ఇప్పుడు ప్రజలకు హాని కలిగేది ఏదైతే ఉందో వాళ్ళు భయపడైతే ఇమీడియట్ గా ఇంజనీర్లు 10 TMC వాటర్ అయితే కిందికి దించారు. ఇప్పుడు నిలకడగా నిజాలను బయటికి వెలికి తీసే సమయము. ఇన్ని సంవత్సరాలు అయింది, ఇంకొక 2 రోజులు ఆగుదాము, విషయాలు బయటకు వస్తాయి తప్పనిసరి. రైట్, ఓకే, మాట్లాడండి రవీంద్ర గారు. ఎప్పుడు బయటకు వస్తాయండి? వాళ్ళు నిజాయితీగా పనిచేస్తే, నిజాయితీగా రిపోర్ట్ ఇవ్వదలుచుకుంటే, వాళ్ళ మీద స్టేట్ గవర్నమెంట్ ప్రెషర్ లేకపోతే, స్టేట్ గవర్నమెంట్ కేంద్రం లాలుచి పడకపోతే రిపోర్ట్ వస్తుందండి. లాలుచి పడిన సందర్భంలో రిపోర్ట్ రాదు, వచ్చిన వీళ్ళకి అనుకూలంగా వస్తుంది. వాళ్ళు చూసిన వెంటనే నిపుణులు ఆన్ ది స్పాట్ ప్రైమరీ రిపోర్ట్ ఇవ్వచ్చు నివేదిక. వాళ్ళు ఏం మాట్లాడలేదంటే దాంట్లో ఏదో రాజకీయం ఉందని అర్థం. వాళ్ళు ఆపుతున్నారు ఆ నివేదికని. ప్రైమరీ రిపోర్ట్ ఏ నిపుణుడని ఇవ్వచ్చండి, చూడగానే నాడి పట్టుకొని చెప్పినట్టుగా కొన్ని విషయాలు చెప్పగలుగుతారు వాళ్ళు. ఇది నిజంగా ప్రాథమిక లోపం ఉందా లేదని చెప్పొచ్చు. మీరు అన్నట్టు సైంటిఫిక్ రిపోర్ట్ రావడానికి కొంత టైం అవసరం, కానీ ఇక్కడ అంత టైం అవసరం లేదు. చూడగానే ప్రాథమిక నివేదిక ఇవ్వచ్చు. వాళ్ళు ఇవ్వట్లేదు అంటే సంథింగ్ ఫిష్ థింగ్ దేర్ అని అర్థమవుతుంది. యా, ఓకే, రైట్. దశరథ్ గారు, అంటే తెలంగాణ ఉద్యమమే నీళ్లు నిధులు నియామకాలు. కిషోర్ మాట్లాడారు ప్రాథమిక రిపోర్టు అనేది ఏదైతే ఉందో అది బయటకు వచ్చింది. ఓకే, ఇది బాగాలేదు అని అన్నాము. ఇదే అనలిస్ట్ గారు వచ్చి రేపు ఏం మాట్లాడతారు తెలుసా? ఏ బేసిస్ మీద చెప్తున్నారు ఇక్కడ మిస్టేక్ అయిందని పెద్ద స్టేట్మెంట్లు చేస్తారు. ఇందులో రాజకీయం ఉంది, ఎన్నికలు చేయబట్టి ఇట్లా మాట్లాడుతున్నారు. సెంట్రల్ ఏజెన్సీస్, ఈడీలు, సిబిఐలు ఎట్లాగైతే మాట్లాడుతున్నాయో సెంట్రల్ కేంద్రం, అంటే వీరనకపోయినా వీరి లాంటి ఇంకొక అనలిస్ట్ ఇదే మాట మాట్లాడతారు. అంటే సడన్ గా మేము ఇది కేవలం ప్రాథమికం అంటే ఏమి విషయాలు ఇచ్చేయకుండానే బురద జల్లడానికి అని చెప్పి ముందు రోజే వచ్చేసి ప్రాథమిక రిపోర్ట్ ఇచ్చేసారా? 2 రోజులు లేట్ అయితే ఏమయ్యేది అనే ఆర్గ్యుమెంట్ వీరే చెప్తారు. ఇంకొకటి ఏమంటున్నారు తెలుసా? అంటే ప్రీ జడ్జ్ చేయడం కాదండి, ఇది సైన్స్ అండి, సైన్స్ ని ప్రీ జడ్జ్ చేయడం. మీరు ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాంట్లో హోల్స్ వెతకండి, పట్టండి, కానీ ముందే ఇగో ఈ విధంగా వస్తేనే కరెక్ట్ గా వచ్చినట్టు, లేకపోతే అవతల వారు మాట్లాడేవారు మరి ఒక అనలిస్టా ఒక పొలిటికల్ పార్టీ మెంబర్ అనేది నాకు అర్థం కావడం లేదు. అట్లా మాట్లాడితే ఏమనుకోవాలండి? రిపోర్ట్ ఈ విధంగానే వస్తేనే కరెక్ట్ అని చెప్పి మాట్లాడుతున్నారంటే మరి వారే చెప్తున్నారు డీపర్ స్టడీ చేయడానికి టైం పడుతుంది, సైన్స్ అంత ఈజీ కాదు అని వారే చెప్తారు. లాగుదామని చెప్పి అంటున్నాను కదా, ఎంత టైం తీసుకుంటారు? 2 రోజులు లాగుదాము, వస్తాయి. అంటే రావడం వెనుక ఆగుదామనే దాని వెనుక రాజకీయం ఉంటుంది అంటున్నారు. రాజ్ న్యూస్ లో డిబేట్ పెట్టుకుని మళ్ళీ మనం నలుగురమే మాట్లాడదాం లేండి. ఈ ఎన్నికల తర్వాత వస్తే లాభం లేదు కదా, రిపోర్ట్ రానివ్వండి. వారం రోజులు ఈ రోజు నుంచి వారం రోజుల్లో మోస్ట్ లైక్లీ నేను అనుకుంటున్నాను, అంటే నాది కూడా అంచనానే, ఈ రోజు గురువారం, మళ్ళీ గురువారం మాట్లాడుకుందాము. కానీ ఏజెన్సీ అట్లా ఉండదండి. ఒకవేళ వాళ్ళ ఇంటెన్షన్ సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా ఎన్నికల వరకు రాదు. ఒక్క విషయం చెప్తాను, ఇంతకుముందు అద్దంకి దయాకర్ గారు సిఏజీ గురించి, కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, దాని గురించి చాలా పెద్ద గొప్పగా మాట్లాడి ఏది సిబిఐ ఈడీ లాగా కాదు, బీజేపీ వాళ్ళు కూడా టచ్ చేయలేనిది అన్నారు. అదే టెలికాం స్కామ్ మీద, కోల్ స్కామ్ మీద అదే సిఏజీ అంచనాలు వేసి ఇంత పెద్ద లెవెల్లో నష్టమైంది దేశానికి అన్న రోజు అసలు మొత్తము సిఏజీని మొత్తము దుయ్యబట్టారు వీళ్ళే. ఈ రోజేమో అసలు ఎవరు టచ్ చేయలేరు అని మాట్లాడతారు సిఏజీ గురించి. నేను అదే చెప్తున్నాను, ఎందుకు ఇన్స్టిట్యూషన్స్ ని బురద జల్లడం, మనం ఎందుకు చేయడము? ఆగండి, రిపోర్ట్ రానివ్వండి, రిపోర్ట్ ని సైంటిఫిక్ గా మనము ఛేదిద్దాం కదా. 2+2 = 4 కదా, 5 అయితే అవ్వదు కదా. సైన్స్ అయితే సోషల్ లా కాదు కదా, ఎవరు ఇష్టం వచ్చింది వాడు మాట్లాడొచ్చు అన్నట్టు కాదు కదా. సైన్స్ అయితే చెప్తుంది కదా, ఆ సైన్స్ మీద చర్చ పెడదామండి. ఇంకో 4 ఇంజనీర్లను కూడా తీసుకొద్దాము, డ్యామ్ ఎక్స్పర్ట్స్ ని తీసుకొద్దాము. ఆ రిపోర్ట్ రానివ్వండి. రిపోర్టు గంటల్లోనో నిమిషాల్లోనో రాలేదంటే దీని వెనకాల రాజకీయం. ప్రతి ఇన్స్టిట్యూషన్ ని మనం ఇట్లాగే డిగ్రేడ్ చేయడం, మళ్ళీ అవసరం వచ్చిన రోజు సిఏజీని ఇంతకుముందు దయాకర్ గారు అన్నట్టుగా
వారిని సడన్ గా లేపడము, ఇదే ఉంటది ప్రజల ఇది ఏంటంటే ఇది గుర్తుపెట్టుకోవడం అనేది చాలా వాళ్ళ మతిమరుపు చాలా ఎక్కువ ఉంటది. వారు ఎక్కువగా గుర్తుపెట్టుకోలేరు. ఈ రోజు మనం ఏం మాట్లాడాము, రేపు ఏం మాట్లాడాము అనేది వాళ్ళకి గుర్తుండదు. మనం ఏ రోజు ఏ అవకాశం అంటే మనకి ఏది అనుకువగా ఉంటే దాన్ని బట్టి మనం టక్క తిప్పేయచ్చు స్టాండ్ అన్నది ఈ రోజు ఇక బాగా ప్రసిద్ధిలోకి వచ్చిన తీరు. కిషోర్ గారు, మరి మీరేమో వచ్చినటువంటి నిపుణులకి టైం కావాలి అని అంటున్నారు, మీరేమో ఇందాక ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. కావడం గురించి నేను ఏమంటున్నానంటే లెట్ మీ ఫినిష్. మీరు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు, అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే అది నార్మల్ ఫీవరా లేకపోతే అది డెంగీనా లేకపోతే ఇంకోటా ఏంటా అనేది వాళ్ళు కదా మనం బ్లడ్ టెస్ట్లు ఇవ్వాలి, ఆ రిపోర్ట్స్ రావాలి, అది ఇదని చెప్పారు కదా. కానీ అసలు ఫీవర్ ఉందా లేదా అనేది మేజర్గా మనం వెళ్ళగానే థర్మామీటర్తో చెక్ చేస్తే తెలిసిపోతుంది కదా. అది కదా ప్రైమరీ నివేదిక. అది కదా రవీంద్ర గారు, థర్మామీటర్ పెడితే మనకి లోపల ఫీవర్ ఉందా లేదా అనేది అది మీకు కనిపిస్తుంది కదండి. మీకు ఒక్క విషయము, ఒక ఎక్స్పర్ట్ వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు, థర్మామీటరే పెట్టాల్సిన అవసరం లేదు. అసలు మీరు డాక్టర్ దగ్గరికి ఎందుకు పోయారు? జ్వరం వచ్చింది చేయబట్టే పోయారు కదా. జ్వరం మీరు కూడా సెన్స్ చేస్తున్నారు కదా. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు 10 TMCల వాటర్ మనం కిందికి దించాము అని అంటే అక్కడ కళ్ళకు కనిపిస్తుంది కదండి. మైక్రోస్కోప్ లో ఏం పెట్టాల్సిన అవసరం లేదు, టెలిస్కోప్ లో ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఆ బ్రిడ్జ్ మీద ట్రాఫిక్ ని బంద్ చేసిందా రాష్ట్ర ప్రభుత్వం లేదా? ఆ బరాజ్ మీద ట్రాఫిక్ ని బంద్ చేసిందా లేదా ఇమీడియట్ గా? ఎందుకు అంటే ఎక్కడ కూలిపోతుందో అని వారే చెప్తున్నారు కదా. దానికి కారణ అన్వేషణ కదండి ఇప్పుడు జరిగేది. కళ్ళకెదురుగా కనిపించేదాన్ని వాళ్ళు వచ్చి చెప్పడం ఏంది? ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడే దాంట్లో కళ్ళ ముందు కనిపించేదాన్ని కూడా వాళ్ళు దబాయించి ఇవన్నీ అబద్ధాలని చెప్తారని ఎవరన్నా ఊహిస్తారా? కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. చెయ్యి పెడితే మెడ మీద విపరీతంగా వేడిగా కనిపిస్తుంటే జ్వరం లేదని చెప్పి అనే వాళ్ళని మనం ఏమంటాం చెప్పండి? అది కూడా డాక్టరే చెప్పాలా జ్వరం ఉందా అని చెప్పి? మనకు తెలియదా? మనం చెయ్యి పెట్టి చూసుకుంటే మెడ మీద అర్థం కాదా? అట్లాంటి కళ్ళకెదురుగా కనిపించేవి 10 TMC వాటర్లు మీరు కిందికి వదిలిపెట్టారు. అదే విషయాన్ని మళ్ళీ వాళ్ళు చెప్పాలంటే అది అది కామన్ సెన్స్ ఉన్నవాడికి ఎవరికైనా అర్థమవుతున్న విషయం తెలిసింది కదా. దానికన్నా ఎక్కువ చెప్పగలగాలి ఏం కారణాలు ఎందుకు అనేది. అండ్ ఇప్పుడున్న రాష్ట్ర కేంద్ర అంటే ఏ పొలిటికల్ హీట్ ఉంది కదా. ఇటువంటి ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటి నిష్పక్షపాతంగా అవి ఉన్నాయి అన్న విషయాన్ని కావాలి అని అంటే తొందరపాటు మాట్లాడితే అవ్వదు. ఏదైనా కానీ క్లియర్ గా విత్ ఎవిడెన్సెస్ తీసుకుని ముందు పెట్టాల్సి వస్తుంది. సైంటిఫిక్ స్క్రూటినీకి నిలబడే విధంగా ఉండాలి వాళ్ళ రిపోర్టు. దానికి ఇంకో 2 రోజులు ఆగదామంటున్నాను. వచ్చే గురువారం మళ్ళీ మన రాజ్ టీవీలోనే మళ్ళీ డిబేట్ చేద్దాం అంటున్నా నేను. రాజ్ టీవీలోనే మళ్ళీ డిబేట్ చేద్దాం. ఇదే ప్యానల్ ని తీసుకురండి. అంతేగాని వస్తుందని నేను అనుకుంటున్నాను. అంతేగాని బీఆర్ఎస్ కొంచెం ప్రశ్నలు ఏమన్నా అనుకుంటే అనుకోవచ్చు కాక. అంతేగాని బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటే అనేది మాత్రం ఏదైతే విమర్శలు చేస్తున్నారో ఏంటండి. ఒక్క విషయం చెప్తాను, 2 ఒకటే ఏంటండి. ఇప్పుడు 2014లో కాంగ్రెస్ మీద గెలిచిన వాళ్ళు పోయింది బీఆర్ఎస్ లోకి, 2018లో కాంగ్రెస్ మీద పోయింది బీఆర్ఎస్ లోకి. ఎమ్మెల్సీ లెజిస్లేటివ్ కౌన్సిల్లో శాసన మండలి మొత్తం కాంగ్రెస్ పార్టీనే విలీనం చేసి అవతల పడేశారు. మీరు ఏ విధంగా చూసినా ఎక్కడ చూసినా గానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కదండి కలిసి ఉన్నాయి. అంతకుముందు కలిసి పోటీ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. కేసీఆర్ గారు ఇది చేశారు. ఇప్పటికి 9 సంవత్సరాలు అవుతున్నా గానీ కాంగ్రెస్ అధ్యక్షుల వారి మీద ఉన్న నోట్ ఫర్ ఓట్ స్కామ్ కేసు మాత్రం కళ్ళెదురుగా వీడియోలోనే క్లియర్ గా కనిపిస్తున్న దాని మీద మీరు ఇప్పుడు ఇట్లాంటి కాంప్లెక్స్ ఇంజనీరింగ్ దాన్ని మీరు మాట్లాడుతున్నారే, మనం మాట్లాడుతున్నామే ఇంజనీరింగ్ దాని మీద ఇంత మాట్లాడుతున్నామే, ఇమ్మటే రిపోర్ట్ రాలేదని. 9 సంవత్సరాల క్రితం డైరెక్ట్ గా వీడియో ఎవిడెన్స్ దొరికిన దాని మీద 9 సంవత్సరాలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? స్పష్టంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ముందుకెళ్ళలేదంటే మీకు అర్థం కావట్లేదా మ్యామ్? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రాజకీయవాదులందరూ బాగుంటారంటున్నారా? కేంద్ర అన్న విషయము మనకు తెలియదా? మీరే చెప్పండి. అది ఉన్న రుజువులన్నీ వాళ్ళు పెట్టుకుని వచ్చేసి కాంగ్రెస్ ఇది బీఆర్ఎస్ బీజేపీ ఇంకా కావాలంటే ఎంఐఎం ని కూడా కలుపుతారు. ఎంఐఎం తో వీళ్ళే కదండి ప్రభుత్వాలు ఏర్పరిచింది. ఇప్పుడు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేసేది కూడా ఎంఐఎం బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళే కదా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేసేది. మేము అంటే ఎంఐఎం తో కలుస్తున్నాం అంటే హాస్యాస్పదంగా ఉంటుంది. అవన్నీ ఏమీ లెక్క ఉండదు కాంగ్రెస్ వారికి కానీ వీరికి కానీ. అసలు ఈ రోజు నిజంగానే మరి ఇంత లూటీ జరుగుతుంది అని చెప్పి కాంగ్రెస్ వారు చెప్తుంటారు కదా. 1,00,00,000 కోట్లు లూటీ జరుగుతున్నది మన కళ్ళ ముందే జరుగుతున్న విషయాన్ని 10 సంవత్సరాలు ఎందుకు పట్టిందయ్యా అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు మేము ఆపోజిషన్, మేము కేసీఆర్ ని ఓడించడానికి వచ్చాము, మేము ఆపోజిషన్ పాత్ర పోషిస్తాము అని చెప్పి వచ్చిన 2 రోజులకే పోయి కాంగ్రెస్ కి ఓటు బీఆర్ఎస్ కి సీటు, కాంగ్రెస్ కి ఓటు బీఆర్ఎస్ కి సీట్ అన్నట్లుగా
కాంగ్రెస్ కు ఓట్లు వేయించుకొని కేసీఆర్ ని ఫైట్ చేస్తున్నామని వచ్చిన సీట్లు తీసుకుపోయి మళ్ళీ బీఆర్ఎస్కే కదా ఇచ్చింది వీళ్ళు. అందుకనే కదా మనకు శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ ప్రశ్నించే గొంతుకలు లేకుండా, అపోజిషన్ అనేదే లేకుండా, అపోజిషన్ పార్టీ అనేదే లేకుండా, అసలు మనకు ఒక వాయిసే లేకుండా మన రాష్ట్ర ప్రజలకు ఈ శాసనసభల్లో చేసింది ఎవరండి? కాంగ్రెస్ వారు కదా. ఈ రోజు వచ్చి బొబ్బడా అని అరిస్తే సడన్ గా ఏదో ఇదైపోయినట్లుగా మరి అంటే కాంగ్రెస్ కి ఓటు బీఆర్ఎస్ కి ఓటు బీఆర్ఎస్ కు సీటు అని అంటే మరి జిహెచ్ఎంసీలో ఏం జరిగిందంటారు? జిహెచ్ఎంసీలో మరి బీజేపీకి వచ్చినటువంటి సీట్స్ జిహెచ్ఎంసీలో బీజేపీ ముందుకు ఎందుకు వచ్చిందంటారు? దేని చూసేశారు ప్రజలు? బీజేపీని ఎందుకు చూసేశారు? దుబ్బాకలో ఏం చూసేశారు? హుజూరాబాద్ లో ఎందుకు? ఒక్క నిమిషం అండి. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో, మన టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఏం చూసేశారు? ఏం చూడడానికి మరి కాంగ్రెస్ వారి దగ్గర ఏముందని చూసాము? ప్రజలు ఏం చూసేశారు? బీఆర్ఎస్ దగ్గర ఏముందని చూసేశారు? ఏం చూసేశారు అంటే ఏముంది, మేము ఫైట్ చేస్తున్నామనేది చూసేశారు. కాంగ్రెస్ అయితే ఆపోజిషన్ అనుకున్నాము, పోయి వాళ్ళ ఒళ్ళో కూర్చుంటున్నారు, కేసీఆర్ ఒళ్ళో కూర్చుంటున్నారు. గెలిచిన మరుక్షణం పోయి మనకు అపోజిషన్ లేకుండా చేశారు. మనం అపోజిషన్ వెతుక్కోవాలి. బీజేపీ అయితే ఫైట్ చేస్తుందని కదా బీజేపీని ఆదరించింది. ఇప్పుడు మీరు ఒక్క విషయం చెప్తున్నాను, ఈ రోజు కూడా అసలు ఈ పరిస్థితి ఉంది, కాంగ్రెసే ఫైట్ చేస్తుంది, కాంగ్రెసే పైన ఉంది, కింద ఉందని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. చెప్పండి. అసలు ఈవెన్ రేవంత్ రెడ్డి గారు అధ్యక్షులైన తర్వాత ఏ ఎన్నికల్లో గెలిచారో చెప్పండి. బీఆర్ఎస్ ని ఎక్కడ ఓడించారో చెప్పండి. ఎన్ని ఎన్నికల్లో అసలు డిపాజిట్లు రాకుండా వాష్ అవుట్ అయిపోయారో నన్ను చెప్పమంటే నేను చెప్తాను. అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అంటారు మీరు? హుజూరాబాద్ ఎన్నికలేంది? వాళ్ళకున్న అతిపెద్ద నాయకులు జానారెడ్డి గారు సీనియర్ మోస్ట్, ఎన్నోసార్లు మంత్రులు, ఎన్నోసార్లు ఎమ్మెల్యే, వారే గెలవలేకపోయారండి బీఆర్ఎస్ మీద. అసలు బీఆర్ఎస్ ని ఓడించింది మేము వాళ్ళు గెలుచున్నామంటారు వీళ్ళు. గెలవ చేత కాదు, ఒక ఇది చేయడం చేత కాదు, ఒకవేళ మిమ్మల్ని గెలిపిస్తే ఎదిరించి పోరాడడం చేత కాదు, పోయి ఉన్న పార్టీలో పోయి జాయిన్ అయిపోతారు, అధికారంలో ఉన్న పార్టీలో పోయి జాయిన్ అయిపోతారు. కేసీఆర్ కి తానా అంటే తండానా అంటారు, అందులో మంత్రి పదవులు అవి వాటి కోసం అని చెప్పేసి అసలు పార్టీ కూడా మారకుండా వెళ్ళి జాయిన్ అయిపోతారు కదండి. మళ్ళీ వారి స్పీకర్ అసలు డిస్క్వాలిఫికేషన్ కూడా పక్కకు పెట్టేస్తారు కదా. పోయినసారి అయిందా లేదా? ఇవన్నీ చేస్తూ ఇక్కడ కూర్చుని కిషోర్ గారు ఇప్పుడు మరి బీజేపీ నుంచి వలసలు ఎందుకు వెళ్తున్నాయి? ఎందుకు వేరే పార్టీకి ఎందుకు వెళ్తున్నారు? మరి నేతలు ఎందుకు వెళ్తున్నారు? మా దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు వచ్చారు అని అడిగాం, డెఫినెట్ గా అడిగాం. మీకు సమాధానం ఎందుకు వచ్చారు అంటే ఇక్కడ తెలంగాణ సమాజంలో జరుగుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధిని చూసి వస్తున్నామని చెప్తున్నారు కదా. మరి నిన్న ఎంతమంది వచ్చారు మా పార్టీలోకి మీకు గుర్తుందా? మీకు అసలు నోట్ వచ్చిందా మీ రిపోర్టర్స్ దగ్గర నుంచి? మా పార్టీలో కూడా జాయిన్ అయ్యారు కదా. ఈ రోజు వెళ్తున్నారు అన్నారు. ఎక్స్ఎంపీ వెళ్ళారు, నిన్న ఎక్స్ఎమ్మెల్యేలు వచ్చారా ఇక్కడికి? ఎమ్మెల్యే వచ్చారా? బీఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చారా? అది మాత్రం మనకు గుర్తుండదు, అది మాత్రం మనం మాట్లాడము. బీఆర్ఎస్ లోకి వస్తూనే ఉన్నారు, బీజేపీలోకి వస్తూనే ఉన్నారు, కాంగ్రెస్ లో నుంచి బయటికి వెళ్తున్నారు. వాళ్ళ పూర్వ అధ్యక్షులు మేడం, రాష్ట్రానికి అధ్యక్షులు వారు వెళ్ళిపోయారు, వారు రిజైన్ చేశారు కదా పొన్నాల లక్ష్మయ్య గారు. అవి మనకేమీ గుర్తుండవా? ఓన్లీ బీజేపీలో నుంచి వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు అని చెప్పి ఈ రోజు మేడిగడ్డ మీద మనం మాట్లాడుతూ లాస్ట్ కి ఎక్కడికి తెచ్చామో చూడండి. ఇది నేనండి. రైట్ అండి, ఒక నిమిషం లైన్ లో ఉండండి. అలాగే మనం 8ంటికి నేను వేరే డిబేట్ లోకి వెళ్ళాలి. ఓకే, ప్లీజ్ క్యారీ ఆన్. ఓకే, నో ఇష్యూస్. సో రవీందర్ గారు, అంటే తెలంగాణ ఉద్యమమే నీళ్లు నిధులు నియామకాలు ఈ ట్యాగ్ లైన్ తో నడిచింది. సో ఎలాగో నియామకాలలో మనం చూసాము బోల్డ్ అనే వివాదాలు, ఇప్పటికీ కూడా యువత చాలా అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కదా మేము అని బీఆర్ఎస్ చెప్పొచ్చు, కానీ ఎవరైతే సంక్షేమ ఫలాలు అందుకుంటున్నారో ఆ కుటుంబంలో ఉన్నటువంటి అమ్మమ్మలు, తాతయ్యలు, తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ ఇంట్లో ఉన్నటువంటి యువతే మాకు ఉద్యోగాల గురించి అభివృద్ధి కార్యక్రమం వాళ్ళ సొంత డబ్బులు చేయరు. ఎవరు ఏది చేసినా అది పబ్లిక్ మనీనే ఉంటుంది, ట్యాక్స్ పేయర్స్ మనీనే ఉంటుంది. ఆ మనీ కాకుండా చాలా డబ్బు ఉంటుంది రాజ్యాధికారంలో. తెలంగాణలో మనకి బడ్జెట్ 2 లక్షల కోట్లు అనుకుంటే 5 ఏళ్ళకి 10 లక్షల కోట్లు అనుకుంటాం, కానీ ఇంకొక 15 లక్షల కోట్ల వ్యవహారం దాన్ని అనుకుంటుంది. ఈ మొత్తం మీద ఆధిపత్యం కోసం వీళ్ళు రాజకీయాలు చేస్తారు. అది బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, టీఆర్ఎస్ అయినా, ఇంకో పార్టీ అయినా.
నిర్ణయాధికారం ఎవరికి ఉండాలి? ఎందుకు నిర్ణయాధికారము? ప్రజలకు మేలు చేద్దామనా? అనమనండి ఎవరినైనా మేము ప్రజలకు మేలు చేయడానికి రాజకీయం చేస్తున్నామని అట్లా ఎవ్వరు చేయరు. సంపాదన ఎంత మాకు ఇప్పుడు ఈ 10 ఏళ్ళ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు 100 కోట్ల కంటే తక్కువ సంపాదించారో ఒక టెస్ట్ కనుక పెడితే చాలామంది 100 కోట్ల పైన ఉంటారు. ఎట్లొస్తాయి ఆ డబ్బులు? 2 ఎకరాలు లేని వ్యక్తి, 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోలేని వ్యక్తి, సిటీ బస్సులు తిరిగే వ్యక్తి, కోట్లాది రూపాయలు, ఫామ్ హౌజులు, ఏసీ బస్సులు, విదేశీ యానాలు ఎక్కడి నుంచి వస్తాయి? అందరికి తెలుసండి. భారతదేశంలో పార్టీలు కలర్స్ వేరేమో కానీ వాళ్ళ యాటిట్యూడ్స్ దాదాపు ఒకే రకంగా ఉంటాయి. కానీ చాలామంది మరి మేము ఇంటరాక్ట్ అయినప్పుడు రాజకీయ నేతలతో మేము రాజకీయాల్లోకి వచ్చి సంపాదించింది లేదు, పోగొట్టుకున్నదే ఎక్కువ అని చెప్తూ ఉన్నారు. చెప్పమనండి, దాన్ని చెప్తే దానికి ఒక రిపోర్ట్ ఇస్తే ఎవరు అట్లా అంటారో చెప్తాం కదా. ఇప్పుడు 2 ఎకరాలు సంపాదించిన చంద్రబాబు నాయుడు గారు అంటారు, వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుల్లో ఉన్నాడు సీఎం అయినాటికి, కేసీఆర్ అప్పుల్లో ఉన్నాడు సీఎం అయ్యేనాటికి. ఎవరు కాదంటారండి? సీఎం గారు ఇల్లు తాకట్టులో ఉండేది, ఆయన ఇల్లు అమ్ముకున్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకు మాట్లాడతారు ఇవన్నీ? గొంగట్లు తింటూ వెంట్రుకలు వేయడం ఎందుకు? వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చేదే అపరిమితమైన డబ్బు సంపాదించడానికి, తద్వారా తన బంధుమిత్రులందరికీ డబ్బులు సంపాదించి పెట్టడానికి. ప్యూర్గా స్వచ్ఛందంగా రాజ్య సేవ చేయడానికి వచ్చే వాళ్ళని ఎవరైనా చూపమనండి. ఈరోజు భారతదేశంలో అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ లెఫ్ట్, రైట్, సెంట్రల్ ఏ పార్టీ తీసుకున్నా వాళ్ళందరి పరమావధి డబ్బులు. ఇదివరకు కార్మిక సంఘాల నాయకులు, విద్యార్థి మన ఉపాధ్యాయ సంఘాల నాయకులు కొందరు సిన్సియర్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు అది చాలా మట్టుకు కరప్ట్ అయిపోయినారండి. సిగ్గుపడాలి మనం అందరం ఆలోచించి మాట్లాడడానికి, వెనకేసుకు రావడానికి. ఎందుకు వెనకేసుకు వస్తాం మనం? మరి బీఆర్ఎస్ చెప్తున్నటువంటి విజయాలు ఏవైతే ఎవరు ఏమి చెప్పినా ఎవరి ఇంట్లో ఇవ్వలేదండి. నిజంగా ఆయన బాగా చేసిన ప్రజలు అనుకుంటే రేపు పొద్దున గెలిపిస్తారండి. నేను అదే చెప్తున్నాను. కరెంట్ గానీ వాటర్ గానీ ఇవన్నీ మా విజయాలు. ఈ విజయాలు నేమ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పు చేసింది, ఎంత ఖర్చు చేసింది, అసలు దాని మీద శాస్త్రీయ దృష్టితో మాట్లాడే వాళ్ళు లేరండి. మనకి ఎంత కరెంట్ అవసరం ఉంది? 24 గంటలు కరెంట్ అవసరం ఉందా? పొలాలకి కరెంటు సద్వినియోగమే అవుతుందా? ఎందుకు ఆబ్జెక్టివ్గా మాట్లాడరు? 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు, సరే అవతల ఎంత ఖర్చు అవుతుంది? అది ఎవరి డబ్బు? ఎంత అప్పయింది? ఏ రాష్ట్రాల నుంచి ఏ రేటుకి తెచ్చుకుంటున్నాం మనము పవర్ని? క్రిటికల్ హెవీ క్రిటికల్ ఇంజనీరింగ్ ఇప్పుడు మన దగ్గర 2-3 థర్మల్ ప్రాజెక్టులు కట్టినారు, అవన్నీ అవుట్డేటెడ్ టెక్నాలజీతో కట్టినారని అంటున్నారు. నీకు అవసరం ఉందని చెప్పి ఎక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ ఇష్టం ప్రజల డబ్బులు వ్యర్థం చేసి అవసరాలు తీరుస్తున్నాం కదా అంటే ఎవరు తీర్చాలి అప్పులన్నీ? అప్పులు ఎవరు తీర్చాలండి? పొద్దున మన పిల్లలు, మన బంధువులు, మనమే అందరం తీర్చాలి. ఇప్పుడు 1100 రూపాయలు సిలిండర్ మీద తీసుకున్నారు కదా నిన్నటిదాకా. డొమెస్టిక్ పవర్ ఛార్జెస్ పెంచారు కదా. అగ్రికల్చర్కి తక్కువ రేటుకి ఇస్తున్నామంటూ ఈ డొమెస్టిక్ ఛార్జెస్ పెంచారు కదా. అన్ని చోట్ల అందరి ఉద్దేశం ఒకటి, 2 ప్రజల జేబుల్లోంచి డబ్బులు లాగాలి, వాళ్ళు పంచుకోవాలి. పైన ఉన్నటువంటి వాళ్ళు అంటే దోచుకోవడమే, దాచుకోవడమే, పంచుకోవడమే ఉద్దేశం. దాంట్లో 100లో 1 2 3 ఉంటే అది అదృష్టం, మన అదృష్టం. అట్లాంటి నాయకులు ఎవరైనా నిజంగా రాజకీయాల్లో ఉంటే అది మన అదృష్టం. నాకు డబ్బు అక్కర్లేదు, నేను ప్రజాసేవనే చేస్తా అంటే స్వచ్ఛంద సంస్థ పెట్టుకుంటారు కానీ రాజకీయాల్లోకి రారు అలాంటి వాళ్ళు. లేదా మఠంలో సన్యాసికి చేరుతారు. రాజకీయాల్లో చేరుతున్నారంటే వాళ్ళు ఉదయం నుంచి రాత్రి వరకు బోల్డ్ ఖర్చు ఉంటుందండి. వాళ్ళకి 100 మంది అనుచరులను మెయింటైన్ చేయాలి, వాళ్ళకి కాఫీలు పోయాలి, ఛాయలు పోయాలి, సాయంత్రం బిర్యానీ ఇవ్వాలి, బీర్ తాగించాలి. ఎట్లా అవుతుంది వాళ్ళకి? ఒక్కొక్క ఎమ్మెల్యేకి నెలవారీ ఖర్చు చాలా ఉంటుంది. నేను ఉండదంటలేను, కానీ దానికైనా పరిమితులు పెట్టుకుంటే ఎవ్వరికి పరిమితులు లేవండి. అపరిమితమైన డబ్బు ఎలా వస్తుందని చూస్తున్నారు వాళ్ళు. బిజినెస్ కంటే కూడా అద్భుతమైన పెట్టుబడి లేని వ్యాపారం రాజకీయం అయిపోయింది మన భారతదేశంలో. ఎందుకని ఓపెన్గా మాట్లాడుకోకూడదు? కనీసం మాట్లాడుకోవడానికన్నా. ఓకే, రాజకీయాలు మెడ్ ఫర్ మేకింగ్ మనీ, దట్స్ ఆల్. చాలా తక్కువ మంది ఎక్కడ ఉన్నారేమో అమాయకులు, లేకుంటే నిజంగా స్వచ్ఛమైన మనసు ప్రజలకు సేవ చేద్దామనుకున్న వాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఉన్న వాళ్ళు సెకండ్ లైన్లో, థర్డ్ లైన్లోకి వెళ్ళిపోతారు, సైడ్ లైన్ అయిపోతారు వాళ్ళు. డబ్బులు ఉంటేనే రాజకీయం. ఈరోజు ప్రపంచంలోనే దాదాపుగా హైయెస్ట్ ఖర్చు పెడుతున్నటువంటి దేశం ఇండియాలో తెలంగాణ. ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి అంత డబ్బు? 40 లక్షల రూపాయలు అఫీషియల్గా ఇచ్చాడు కదా మన కేసీఆర్ గారు. బీఫామ్స్తో పాటు అన్అఫీషియల్గా ఎంత ఇస్తున్నారు? దానికి లెక్కపత్రం ఉందా? ఎన్నికల సంఘం కరెక్ట్ పనిచేస్తుందా? ఎందుకు గొంగట్లో తింటూ మనం కనీసం ఎప్పుడైనా చెక్ చేసుకుందాం అనుకోవద్దా? అసలు మీరు చెక్ చేయరా? ఇక నడుస్తున్నంత బాగుంది అనుకుంటారు, నడిపించుకుంటూ వెళ్తారండి. అందరికీ తెలుసు కదా ఎన్నికల్లో అంతకంటే 100 రెట్లు ఖర్చు పెడుతున్నారని. 40 కోట్లకు తక్కువ గెలవాల్సిన వ్యక్తి ఎవరు తక్కువ ఖర్చు పెట్టరండి. అంటే గవర్నమెంట్ విధించిన 40 లక్షలకు ఎన్ని రోజులు అదనంగా పెడుతున్నారు వాళ్ళు? దీని మీద ఒక్కడైనా డిస్క్వాలిఫై అయ్యాడు ఒక్క ఎమ్మెల్యే అయినా అదనపు ఖర్చు పెట్టిండని? ఎవ్వరు కారండి. ఇదంతా మసిపూసి మారేకాయ చేసి ఏదో శేషన్ గారు ఉన్నప్పుడు కొంతవరకు పనిచేస్తుంది ఎన్నికల సంఘం. తర్వాత మనం అందరము ఆలోచిస్తున్నాం వాళ్ళని. ఇట్లా ప్రతికూలంగా అనుకూలంగా మాట్లాడుకుంటూ కొందరు ప్రతికూలం కొందరు అనుకూలం మాట్లాడి వాళ్ళని ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఆట ఆడుతున్నారు. పొలిటీషియన్స్ ప్రజలతో ఆడుకుంటున్నారు. ఓకే, సిస్టమ్ స్టేట్ ఇదివరకు కొంచెం అధికారులు బాగుండేవాళ్ళు, ఇప్పుడు అధికారులు కూడా బాగా కరప్ట్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వంలో అధికారులు కూడా చాలా కరప్ట్ అయ్యారు. 4,000 కోట్లు, 3,000 కోట్లు, 2,000 కోట్లు ఎట్లా సంపాదిస్తారండి? ఎక్కడి నుంచి వస్తాయి?
Right. దానికి ఏమైనా లెక్కపత్రం ఉందా? ఒక్కరినైనా శిక్షించారా మీరు? ఒక్కడి దగ్గర డబ్బు రికవర్ చేశారా? పోనీ నిరూపించారా ఈయన డబ్బు ఎక్కువ సంపాదించాడు ఈ అధికారి అని? రూమర్స్ చాలా ఉంటాయండి. ప్రజల సంక్షేమం పక్కన పెట్టేసి రాజకీయాల్లోకి రావడం సెకండరీ అయిందండి. సంక్షేమం పక్కన అంటలేదు, సెకండరీ అయింది. ప్రైమరీ మాకెంత డబ్బులు వస్తున్నాయి ఇప్పుడు కాదు, సంపాదనే ధ్యేయంగా రాజకీయాలను బ్రిటిష్ టైమ్స్ నుంచి ఇదే ఎంచుకుంటూ ఉందండి. ఉన్నారు. బ్రిటిష్ టైమ్స్ నుంచి ఇదే ఉంది. రైట్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రవీందర్ గారు, దశరథ్ గారు, కిషోర్ రెడ్డి గారు, అద్దెకి దయాకర్ గారు ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. నమస్తే.